సబ్జెక్ట్ని మనం చెప్తున్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ దీనికి ఆధారం ఏంటి, దీనికి ఆధారం ఏంటి, శాస్త్రబద్ధమైనటువంటి ఆధారం ఉందా లేదా అన్నప్పుడు ఎన్ని ఉపనిషత్తుల్లో శ్వాస గురించి చెప్పారు అనే విషయాన్ని దగ్గర నుంచి, అలాగే ఎక్కడెక్కడ ఈ శ్వాస గురించి ఎంతమంది మహానుభావులు చెప్పారనే విషయాలు, అలాగే మనకి భగవద్గీత ఇటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాల్ని, అనేక విషయాల్ని క్రోడీకరించడానికి నాకు 7 సంవత్సరాల సమయం పట్టింది. అలా తయారు చేసినటువంటి పుస్తకం 1200 పేజీల దాకా వస్తే దీంట్లో ఎంతవరకు జనంలోకి పంపించవచ్చు, ఎంతవరకు జనానికి అందించవచ్చు, కొన్ని విషయాలు బయటికి వెళ్తే ప్రమాదం ఉంటుంది. దానికి సంత సదానంద బాబా గారు 110 సంవత్సరాల వారికి వారు దాన్ని కూర్చొని, నేను కూర్చున్న తర్వాత వారు దాన్ని ఇంతవరకు అనేసి ఒక కట్ చేస్తే ఒక 650 పేజీలు వచ్చింది. దాన్ని చిన్న పుస్తకం చేస్తే 600 ఉంటుంది కాబట్టి సైజు పెంచి 400 పేజీలుగా ఆ పుస్తకం బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఈ శ్వాస రహస్యాలు అని చెప్పారు. శ్వాసను ఉపయోగించుకొని ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ మెడిటేషన్ చేసేవాళ్ళే. ఓకే, ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఎంతమందికి థాట్లెస్ స్టేట్ అనేది ఉంది, ఆలోచన రహిత స్థితి పొంది ఉన్నారు? కొంతసేపు. ఆలోచన రహిత స్థితి రావడానికి ఎంతసేపు పడుతుంది? 40 మినిట్స్. ఓకే, మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఏం చెబుతారు? ఆలోచనలు వస్తూ ఉంటాయి, పక్కకి తొలగించండి అనేది. ఆలోచన రహిత స్థితి అనేది రావటం అనేది చాలా సులభం. ఓకే, ఇది ఎప్పుడు చెబుతారు? 10-15 ఏళ్ళు ధ్యానం చేసిన తర్వాత అందరూ చెప్తూ ఉంటారు. కానీ చాలా సహజంగా సులభంగా వచ్చేటటువంటి టెక్నిక్స్ ఉంటాయి. అలాగే సాధన చేసిన తర్వాత కొంతమందికి సాధనలోకి వెళ్ళిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఏమేమి సమస్యలు వస్తాయి అంటే, కొన్ని భ్రమంలోకి నాకు ఆ అనుభూతులు వస్తున్నాయి, ఈ అనుభూతులు వస్తున్నాయి, అవి కలుగుతున్నాయి, ఇవి కలుగుతున్నాయి అనే విషయం ఆటోమేటిక్గా కొన్ని భ్రమంలోకి వెళ్తూ ఉంటారు. ఆ భ్రమంలోకి వెళ్ళినప్పుడు సాధన కొంతమందికి మంచే కాదు, చెడు కూడా చేస్తుంది. ఈ విషయం ఎవరూ చెప్పుంటారు క్లాసులో, అవునా? ధ్యానం చాలా గొప్పది, మంచి మాత్రమే చేస్తుందని చెబుతున్నారు. ధ్యానం చాలా మంచిది, చాలా గొప్పది, కానీ ఒక్కోసారి మంచి కూడా కాదు, చెడు కూడా చేస్తుంది. ఎలానో నేను చెప్తా. ఓకే, కత్తికి 2 వైపులా పదునున్నట్లే ధ్యానానికి కూడా 2 వైపులా పదును ఉంటుంది. ఎందుకు అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన ధ్యానంలోకి వచ్చారు. ఎప్పుడు? ఇది 15 ఏళ్ల క్రితం, చాలా సీనియర్ మెడిటేషన్. ఓకే, వాళ్ళ ఆవిడ మెడిటేషన్ చేస్తూ ఒకరోజు వాళ్ళ ఆయన స్కూటీ మీద నుంచి వస్తూ కింద పడ్డాడు. స్కూటీ మీద నుంచి వస్తూ కింద పడ్డాడు. కింద పడితే రోజు మా ఆయన హ్యాపీగా ఇంటికి రావాలి, ప్రశాంతంగా స్కూటీ మీద రావాలి, ప్రశాంతంగా స్కూటీ మీద రావాలి. దీంట్లో ఏమన్నా తప్పుందా? అలా రోజు చేయడం మొదలుపెట్టింది ధ్యానం. ఓకే, ధ్యానం చేసేటప్పుడల్లా రోజు ఈ మాట అనుకోవడం మొదలుపెట్టింది. మొదలుపెట్టి ఒక 2-3 సంవత్సరాలు అనుకోండి. వాళ్ళ ఆయనకి ఉద్యోగం నుంచి కాంట్రాక్ట్లు వచ్చి కోట్లు వచ్చినాయి. ఏ రోజు కారు కొనాలంటే ఆ రోజు కారు కొనలేడు. ఎందుకు? ఏమ సంకల్పం ఏంటి? స్కూటీ మీద జాగ్రత్తగా రావాలి. ఆయన ఏంటి, ఏ రోజైనా ఓలా బుక్ చేద్దామని కారు బుక్ చేస్తే ఎప్పుడు కారు బుక్ కాదు, స్కూటీనే బుక్ అవుతుంది. అర్థమైందా? ఆమె పెట్టిన సంకల్పం ఎంతవరకు మంచిది, దానికి ఎంత డోసేజ్ ఆఫ్ ప్రాణశక్తి ఇవ్వాలో అంతే ఇవ్వాలి.
దానికంటే ఎక్కువ ఇస్తే ఏమైంది? జీవితాంతం ఆయనకి రెంట్లు 6 లక్షల రూపాయలు రెంట్లు వస్తాయి. రెంట్ 6 లక్షలు వస్తాయి. ఇంకా అర్థం చేసుకోండి, ఆయన కారులో తిరిగే అర్హత ఉందా లేదా? ఓకే. కానీ ఎప్పుడు కారు కొన్నా ఏదో ఒక ప్రాబ్లం. కారు మన ఎలక్ట్రికల్ కారు కొన్నాడు, ఇంట్లో తీసుకొచ్చి ఈసారి ధైర్యం చేసి కొన్నాను స్వామి అని తీసుకొచ్చి సెల్లార్లో పెట్టాడు. 3వ రోజు హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, సెల్లార్లో కారు, ఎలక్ట్రికల్ కారులోకి ఒకసారి నీరు పోతే దేనికి పనిచేయదు. సంకల్పం ఏం చేసింది? మంచి చేసిందా చెడు చేసిందా? ఓకే. ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చేసింది అంటే వాళ్ళ భర్త చిన్న వయసులో చనిపోయాడు. చనిపోతే 2 ఆడపిల్లలు ఆమెకి 2 ఆడపిల్లలు అయితే ఏమని చెప్పింది? ఏ క్లర్కో ఏ చిన్న క్లర్కో ఎవడికో ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తే చాలు. మంచి సంకల్పమేనా కాదా? ఓకే. ఇదే పెట్టుకొని ధ్యానం చేసింది. ఓకే. ఇది అంటే ఎందుకంటే నా దగ్గర జాతకానికి వచ్చి చెప్పిన వాళ్ళకి స్టోరీస్ అవి, నేను కొత్త క్రియేషన్ ఏం కాదు. ఓకే. ఆమె పరంగా ఏంటి? పిల్లల్ని 2 ఆడపిల్లల్ని పెంచాలి, ఎవరో ఒకరు అయ్యి చేతుల్లో పెట్టాలి అనేది మంచి సంకల్పమా కాదా? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేతుల్లో పెట్టాలనేది మంచి సంకల్పం కదా? ఇంకా మంచి సంకల్పం. అయితే ఈ అమ్మాయి ఈమె ధ్యానం చేస్తూ ఉంది, 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో చదివింది. ఆ తర్వాత ప్రిట్స్ పిలానీలో చదువుకుంది, టాప్ ర్యాంకరు, అమెరికాలో ఎంఎస్ చేసింది. ఈరోజు నెలకి 6 లక్షలు 7 లక్షలు సంపాదిస్తుంది. ఆ అమ్మాయికి వస్తున్న సంబంధాలన్నీ కరెంట్ ఆఫీస్లో పనిచేసే సంబంధాలు, చిన్న గుమస్తా సంబంధాలు, ఇట్లాంటి వాళ్ళ విశ్వబ్రాహ్మిన్స్ వాళ్ళ మొత్తం ఈ లిస్టే, కార్పెంటర్ సంబంధాలు, ఇటువంటి లిస్ట్ వస్తుంది. ఆ అమ్మాయి రేంజ్ ఎక్కడ పోయింది? హైలీ అమెరికాలో మంచి కంపెనీలో ఇప్పుడు బాగా పనిచేస్తుంది. కానీ సంకల్పం ఏం పెట్టింది చిన్నప్పటి నుంచి? అంటే అప్పటికి అది సరిపోయింది, కానీ ఎలా కోరుకోవాలో కూడా తెలియకపోతే ధ్యానంలో చాలా ప్రమాదం. అంటే దీన్ని బుద్ధి వచ్చి సిద్ధి వచ్చి బుద్ధి లేకపోతే వచ్చే ప్రమాదం ఇది. అవునా? సిద్ధి వచ్చి బుద్ధి రాకపోతే వచ్చే ప్రమాదం అది. సిద్ధులు ఈజీగా వస్తాయి, బుద్ధి కానీ రాకపోతే రావణాసురులు అందరూ. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మంత్ర సాధనలో ఒక ఆవిడ ఉంది. మంత్ర సాధనలో ఒక ఆవిడ ఉంటే కాళీ ఉపాసన బాగా చేసి ఇవన్నీ నా దగ్గరకు వచ్చినాయి. కాళీ ఉపాసన చేసి ఒక 12 ఏళ్ళు 10 ఏళ్ళు బాగా చేసిన తర్వాత వాళ్ళ కొడుకు ఏదో మామూలుగా ఉండేసి ఇంట్లో ఏదో గొడవ వచ్చినప్పుడు కొడుకు వెళ్ళి నాన్న చొక్కా పట్టుకున్నాడు. 24 ఏళ్ళు 25 ఏళ్ళు కొడుకు, ఈ ఇంజనీరింగ్ అయిపోయింది, నాన్న చొక్కా పట్టుకున్నాడు. నాన్న చొక్కా పట్టుకుంటావని ఆటోమేటిక్గా తల్లికి కోపం వస్తుంది. అరే రోడ్డు మీద పడి చేస్తావురా అంది. గట్టిగా 40 నిమిషాల్లో అది జరిగింది. అర్థమైందా? సంకల్పం సిద్ధి సహిత సంకల్పమా, బుద్ధి సహిత సంకల్పమా? సిద్ధి సహిత సంకల్పం ఏమవుతుంది? మేనిఫెస్టేషన్ అవుతుంది. దాంట్లో తన మన అనేది భేదం అనేది లేదు. బుద్ధి సహిత సంకల్పం రావాలి అంటే మీరు ఎవరిని పట్టుకోవాలి? బాబాగానే పట్టుకోవాలి. అందుకే ఆయన గాయత్రి మంత్ర భజన అంత జయించింది. ఎందుకు? గాయత్రి బుద్ధి సహితమైనటువంటి ఇదిని తీసుకొస్తుంది. బుద్ధి ప్రచోదయాత్ గాయత్రి మంత్రం. బుద్ధి ఎప్పుడైతే ప్రచోదనమవుతుందో వాడికి సిద్ధి ఉన్నా లేకపోయినా మంచే జరుగుతుంది. లేదు అంటే సిద్ధుల వెనక పడ్డ వాళ్ళు బుద్ధులు లేకపోతే వాళ్ళకి వాళ్ళు నష్టం చేసుకుంటారు, వాళ్ళ కుటుంబానికి నష్టం చేసుకుంటారు. ఇది ధ్యానంలో అయినా, మంత్రంలో అయినా, యోగ సాధనలో అయినా, కుండలిని సాధనలో అయినా, క్రియాయోగ సాధనలో అయినా, ఏ సాధన చేస్తున్నా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా రావాల్సిందేంది? బుద్ధి కుశలత. బుద్ధి కుశలత రావాలి అంటే ఏమని పెట్టుకోవాలి? మనకి ఆటోమేటిక్గా గాయత్రి మంత్రం దానికి
బాగా హెల్ప్ చేస్తుంది ఎవరైతే గాయత్రి. అదే శ్వాస విద్యలోకి వచ్చేసరికి హంస గాయత్రి అవుతుంది. అర్థమైందా? శ్వాస విద్యలోకి వచ్చేసరికి హంస గాయత్రి అవుతుంది. ఓకే, హంస గాయత్రిగా ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకుంటామో అప్పుడు మనకి అద్భుతాలు మనకు జరుగుతాయి. ఆ శ్వాసని కరెక్ట్గా పట్టుకుంటే అద్భుతంగా మనకి జీవితాలు మారుతూ ఉంటాయి. అవునా? ఆ హంస గాయత్రిని పట్టుకునే విధానమే శ్వాస. ఇదే పత్రిజీ గారు తీసుకొచ్చింది శ్వాస మీద ధ్యాస. గురువులు చెప్పేది మూలం ఒకటే, కానీ మార్పులు సాధనా విధానాల్లో మార్పులు ఉంటాయి. అందరూ సహస్రారానికి చేరాలనే కోరిక. ఒకరు మంత్రం, ఇంకొకరు తంత్రం, ఇంకొకరు భజన, ఇంకొకరు ఇది. దీన్ని భజన, మంత్రము, తంత్రము, ధ్యాస ఇవన్నీ కూడా దేనికి అంటే మనస్సుని ఆపడం కోసమే. మనస్సుని ఆపితే శరీరము, మనస్సు, బుద్ధి, పైన ఆత్మ, ఈ 4 ఎప్పుడైతే ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు, ఆ సరళ రేఖ మీదకి ఎప్పుడైతే ఆ శక్తి వస్తుందో, ఆ సరళ రేఖలో మనస్సు, బుద్ధి ఎప్పుడైతే అడ్డు తప్పుకుంటాయో ఈ ఆత్మశక్తి డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది? శరీరంలోకి దిగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మశక్తి శరీరంలోకి దిగటం మొదలుపెట్టినప్పుడు ఆ ఆత్మశక్తి ఎప్పుడైతే శరీరంలోకి ఉందో వాళ్ళు మనకి ఆత్మస్వరూపులండి, వాళ్ళు మామూలుగా చాలా తన్మయత్వంలో ఉంటారండి, ఆయన ఆత్మస్వరూపుడండి అని మనమే చెప్పుకుంటాం. వాళ్ళకేమవుతుంది? ఎప్పుడైతే ఆత్మశక్తి శరీరంలోకి దిగుతుందో అక్కడి నుంచి పరమాత్మ చైతన్యం కూడా వాళ్ళ శరీరంలోకి దిగటం మొదలవుతుంది. అప్పుడు పరమాత్మ చైతన్యం ఎప్పుడైతే శరీరంలోకి దిగుతుంటే ఆ మహానుభావుడు పరమాత్మ స్వరూపుడండి, ఆయన శరీరంలో కణకణమంతా కూడా పరమాత్మ అండి, ఆయన దగ్గరికి పోయి మనం 10 నిమిషాలు కూర్చొని వస్తే అద్భుతాలు జరుగుతాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనస్సుని, బుద్ధిని కంట్రోల్ చేస్తున్నారు. మనసుతో మనం ఏం చేస్తాము? అనేక ఆలోచనలు, చింతనలు, మనకున్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, చికాకులు, ఇరిటేషన్స్, ఇవన్నీ మనస్సు మాయా చేసే పని. బుద్ధి ఏం చేస్తుంది? నాకు ఆ సంకల్పం, ఈ సంకల్పం, ఈ సంకల్పం అని చేస్తుంది. ఈ 2 కూడా మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. కాబట్టి ఈ రెండిటిని తీసి పక్కన పెట్టాలి. ఈ రెండిటిని తీసి పక్కన పెట్టాలి. ఈ రెండిటిని తీసి పక్కన పెట్టినప్పుడు ఆత్మ చైతన్యం శరీరంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి శరీరంలోకి వస్తూ ఉంటుందో అప్పుడు అనుకున్న పనులు అవుతాయి, ఉన్నతమైన స్థితి వస్తుంది. అప్పుడు ఆత్మశక్తి శరీరంలోకి వస్తే ఏం జరుగుతుంది అంటే, అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉన్నటువంటి మనం ఎవరితో రెగ్యులర్గా మాట్లాడుతున్నామో ఆ సర్కిల్ అంతా మారిపోవటం మొదలవుతుంది. ఎందుకు? నీకు ఆత్మశక్తి అంటే నువ్వు ఆ మెట్టు మీద నుంచి ఇంకో 2 మెట్లు ఎక్కావు కాబట్టి తెలియకుండా ఆ మెట్టు మీద ఉన్న వాళ్ళే నీకు పరిచయం అవుతూ ఉంటారు. ఓకే, ఆ మెట్టు మీద ఉన్నవాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఆత్మశక్తి అనేది పెరుగుతున్నప్పుడు ఫస్ట్ మన పరిసరాలు మారుతూ ఉంటాయి, రెండవది మన కుటుంబ స్థితిగతులు మారుతూ ఉంటాయి, మన ఆర్థిక స్థితిగతులు మారుతూ ఉంటాయి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు మారుతూ ఉంటాయి, సాధనా విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి అంటే నువ్వు కరెక్ట్గా దేన్ని పట్టుకోవాలి? సాధనని పట్టుకోవాలి. సాధనకి నువ్వు ఏ మార్గం? అనేక మార్గాలు ఉన్నాయి. మంత్రం ఉంది, యోగం ఉంది, తంత్రం ఉంది, క్రియాయోగం ఉంది, అనేక మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ ఖర్చు లేనటువంటి మార్గాన్ని పత్రిజీ గారు మన అందరికీ అందించడం జరిగింది. అదే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస గురించి ఎవరైతే అర్థం చేసుకొని పట్టుకుంటారో వారికి అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మీరు శ్వాసని కరెక్ట్గా ధ్యాస పెట్టి గమనిస్తారో మీలో జరిగేది హంస గాయత్రి తత్వం అనేది జరుగుతుంది. హంస గాయత్రి తత్వం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనస్సు తగ్గుతుంది, బుద్ధి పెరుగుతూ ఉంటుంది. బుద్ధి వల్ల ఏమవుతుంది? వివేకము, విచక్షణ అనేవి పెరుగుతూ ఉంటాయి. వివేకము, విచక్షణ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ అవగాహన శక్తి పెరుగుతుంది.
ఉంటుంది. వివేకము విచక్షణతో మీ అవగాహన శక్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఒక విషయాన్ని ఒకలా చూస్తాం, అదే విషయాన్ని వివేకము విచక్షణ పెరిగినప్పుడు ఇంకొకలాగా చూస్తాం. ఇంకొకటి, కొన్ని విషయాల్లో వేలు పెట్టకుండా గమ్ముగా సైలెంట్గా ఉంటాం, మనకెందుకులే అనేసి. సో ఆ వివేకము విచక్షణ పెరగాలి అంటే మనం ఏం చేయాలి? మానసిక శక్తులు తగ్గించి బుద్ధిపరమైన శక్తులు పెరగాలి. అది కూడా డేంజరే, అది కూడా ఒక లెవెల్కి వచ్చినప్పుడు డేంజరే. వివేకము విచక్షణ బుద్ధి అనేది ఇవన్నీ కూడా మనకి కనిపించేవి ఒక వరకు బుద్ధిపరంగా బాగుంటాయి. ఆ బుద్ధిపరంగా కూడా దాటి ఆత్మతత్వంలోకి వెళ్ళాలి అంటే కరెక్ట్గా శ్వాసని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే మీకు ఈరోజు నేను ఒక టెక్నిక్ చేయిస్తాను. అదేంటి అంటే చాలా పవర్ఫుల్ టెక్నిక్, చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినటువంటి టెక్నిక్. ఏంటి అంటే మామూలుగా ధ్యానం చేసే వాళ్ళు అందరూ ఏమని చెబుతారో, ఆలోచనలు వస్తాయి, ఆలోచనల రహిత స్థితి నుంచి పక్కకి వెళ్ళండి, మళ్ళీ వస్తుంటాయి. నేను ఈ టెక్నిక్లో మీకు ఒకటి చెప్తా, చేతనైతే ఆలోచించండి అని. చేతనైతే ఆలోచించండి అని చెప్తా. ఓకే, ఆలోచించిన వాళ్ళు గ్రేట్. ఓకే, నేను రివర్స్ చెబుతున్నానా లేదా? ఓకే, సో కాబట్టి ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేసి ఒక 10 నిమిషాలు, ఎంతసేపు క్లాస్ చెప్పిన దానికంటే ఓ 10-15 నిమిషాలు సాధన చేసిన తర్వాత మళ్ళీ చెప్దామా. ఆ టెక్నిక్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, అది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అందరూ స్ట్రైట్గా కూర్చోండి. స్పెడ్స్ ఉన్న వాళ్ళు తీసి జోబులో పెట్టుకోండి. ఓకే, ఈ టెక్నిక్లో ఏంటి అంటే మనం ఫస్ట్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ప్రాణాయామం చేస్తాం. ఏంటి? ఎడమ ముక్కులోనే తీసుకొని ఎడమ ముక్కులోనే వదులుతాం. అది ఎన్నిసార్లు అంటే 12 సార్లు. ఎన్నిసార్లు? 12 సార్లు. అలాగే కుడి ముక్కులో తీసుకొని కుడి ముక్కులో వదలటం అనేది మళ్ళీ 12 సార్లు చేస్తాం. దీన్ని ఒక రౌండ్ అంటాం. ఓకే, ఇది కాంబినేషన్ ఆఫ్ చంద్రభేది ప్రాణాయామం అండ్ సూర్యభేది ప్రాణాయామం. ఓకే, అర్థమైతే. సో ఎప్పుడైతే మీరు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేస్తారో, ఎడముక్కులో గాలి తీసుకొని ఎడముక్కులో వదులుతారో మీ మనస్సు కామ్ అవుతుంది. ఎప్పుడైతే కుడి ముక్కులో నుంచి తీసుకొని కుడి ముక్కులో వదులుతారో మీ బుద్ధి కామ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అత్యున్నతమైనటువంటి స్థితి అనేది వస్తుంది. అంటే చాలామంది ధ్యానం చేస్తారు, ధ్యానం చేసిన తర్వాత ఎంతసేపు ధ్యానం చేస్తున్నామని అడిగితే ఒక 3 గంటలు ధ్యానం చేస్తారు. చేసి లేచిన తర్వాత, ధ్యానంలోంచి బయట లేచిన తర్వాత ఎంత శక్తి వాళ్ళల్లో ఉంది అంటే ఎట్లా తెలుస్తుంది? ఎంత శక్తి వాళ్ళలో ఉంది అనేది. లేచి ఒక గంట తర్వాత చికాకు పడ్డారనుకోండి, మీరు 3 గంటల ధ్యానం వేస్ట్. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక కూలి పని చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, లేదా ఒక వాచ్మ్యాన్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి మీకు హ్యాపీగా సాధన చేస్తూ ఉన్నాడు. ఈ సాధన చేస్తూ ఉన్నాడు. ఏం సాధన? ఆయన రోజు ఆయన డ్యూటీని ఆయన చేస్తాడు. అవునా? ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఎంత సంపాదిస్తాడు రోజుకి? మహా అయితే ఖమ్మం లాంటి ఊర్లో ఒక వాచ్మ్యాన్కి బాగా శాలరీ ఉందంటే 15,000. అవునా? అంతకంటే ఎక్కువలు ఉన్నాయా? ఓకే ఓకే అదే ఒక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, అదే 10 గంటల పనిచేసి ఎంత సంపాదిస్తున్నాడు? లక్షల్లో సంపాదిస్తున్నారు. పని టైం ఒకటే. ఓకే, ఒక గంటలో కూడా 15,000 సంపాదించే వాళ్ళు ఉన్నారా? కొంతమంది షాప్ ఓనర్స్ ఇదే ఖమ్మంలో గంటకి 15,000 సంపాదించే వాళ్ళు ఉన్నారా? ఓకే, అలాంటి షాపులు ఉన్నాయా లేవా? ఓకే, ఆ గంటకి 15,000 సంపాదించే వ్యక్తికి, ఒక నెలకి 15,000 సంపాదించే వ్యక్తికి ఏంటి తేడా? తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన చేస్తున్నాడు.
అది ఆయనకి ఎందుకు పాసిబుల్ అయింది, ఈయనకి ఎందుకు పాసిబుల్ కాలేదు అంటే దానికి సంబంధించినటువంటి అర్హత అనేది లేదు. సో ఆ అర్హతను సంపాదించుకోవటం అనేది మెయిన్ ముఖ్యం. అయితే మనం ఎంతసేపు ధ్యానం చేశామన్నది కాదు, ఎంత ఎక్కువ శక్తి పొందామో అన్నది ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ శక్తి పొందామన్నది ఇంపార్టెంట్. ఓకే, ఒకటి పాయింట్ నెంబర్ 1. ఓకే, ఎంత శక్తి పొందామన్నది ఇంపార్టెంట్, ఎంత ఎక్కువసేపు చేశామన్నది కాదు. ఎంత కంటిన్యూగా చేశామన్నది ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏంది, కంటిన్యూటీగా చేశామన్నది. కొంతమంది ధ్యానం క్లాస్ ఉన్న రోజు ఓ అని పొలవమని వస్తారు, రెండో రోజు రారు. మీరు మొట్టమొదట ధ్యానానికి వచ్చిన రోజు మొదటి 10 రోజులు ఉన్న ఫోకస్ ఈరోజు ఉందా చెక్ చేసుకోండి. మొట్టమొదట మీరు వచ్చిన ధ్యానంలోకి వచ్చిన ఒక నెల రోజులు సీరియస్గా కూర్చొని చేస్తారు, సిన్సియర్గా. అంత సిన్సియారిటీ ఈరోజు ఉందా, అలాగే అంత సిన్సియర్గా ధ్యానం చేస్తున్నామా అనేది చెక్ చేసుకోండి. రెగ్యులర్గా సాధన చేయడం, ఒకటి సాధన చేయాలి, రెగ్యులర్గా చేయాలి. రెండోది సాధన చేయాలి, తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందాలి. అవునా? తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందితే ఏమవుతుంది, ఎక్కువ ప్రాణశక్తి శరీరంలోకి వస్తుంది. ఆ ఎక్కువ ప్రాణశక్తి శరీరంలో ఏం చేస్తుంది, ఉన్నటువంటి కల్మషాలను కానీ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అన్నిటినీ తొలగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ సాధనని ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకున్నటువంటి డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమింది, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 సార్లు చేయండి. ఇలా 3 రౌండ్లు చేస్తాం మనం. ఓకే, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 టైమ్స్ స్టార్ట్ చేయండి. ఎలా 12 టైమ్స్ చేయాలి అంటే ఈ వేలు పెట్టద్దు. ఎందుకంటే ఈ వేలు పెట్టారనుకోండి మీకు ఏమవుతుంది, ఇది అగ్ని వేలు. అగ్ని పెట్టంగానే ఏమవుతుంది, మీరు శ్వాస ఇట్లా దీంతో తీసుకుంటే కాలిపోతుంది ఒళ్ళంతా. ఒకసారి మీరు బ్రీతింగ్ చేసి వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళేసరికి శరీరం అంతా వేడవుతుంది. కాబట్టి ఆ వేడి కాకుండా మీకు ఉండాలి అంటే ఈ బొటన వేలుతో పెట్టుకొని హ్యాపీగా ఎడమ ముక్కులో శ్వాస తీసుకోండి. స్పెట్స్ తీసేసేయండి. ఎడమ ముక్కులో గాలి తీసుకోండి, ఎడమ ముక్కులో వదలండి. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 టైమ్స్. ఎడమ ముక్కులో గాలి తీసుకోండి. సార్ మీరు మెడిటేషన్లో కూర్చున్నారు, ఇది చేయండి. ఎడమ ముక్కులో గాలి తీసుకొని ఎడమ ముక్కులో వదలండి 12 సార్లు. 12 సార్లు ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకోండి. ఎందుకంటే మీకు రెండవ చేతికి వేళ్ళ గెనుపులు ఉంటాయి, ఇవి ఖచ్చితంగా 12 ఉంటాయి. అలాగే హ్యాపీగా లెక్క వేసుకుంటూ హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు 2 మినిట్స్ పడుతుంది. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎడమ ముక్కులోనే గాలి తీసుకున్న 12 సార్లు. 12 సార్లు అయిపోయిన తర్వాత కుడి ముక్కులో చేయండి. కుడి ముక్కులో 12 సార్లు. హ్యాపీగా ప్రాణముద్ర, ఈ ముద్రగా అని తెలిస్తే ఇటు ఈ 2 వేలు, ఇటు ఇది ఇలా ఈ 2 వేలతో ఎడమ కుడి ముక్కు, ఈ ఎడమ ముక్కు ఇట్లా మార్చుకోవచ్చు. ఓకే, లేదు అంటే ఈ బొటన వేలుతో ఇలా చేయండి. ఈ చేయి నొప్పి వస్తుందంటే ఈ బొటన వేలుతో చేయండి, ఈజీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, మళ్ళీ సెకండ్ రౌండ్ చేస్తాం. అట్లా 3 రౌండ్లు చేస్తాం. అయిపోయినా మళ్ళీ రైట్.
ఆటోమేటిక్గా 3 రౌండ్లు, ఒక్కొక్క రౌండ్కి మీకు 4 నిమిషాల సమయం పడుతుంది. ఫస్ట్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయడానికి 2 నిమిషాలు, రైట్ ఇన్ రైట్ అవుట్ చేయడానికి 2 నిమిషాలు. ఓకే, సింపుల్గా పీల్చండి, గట్టిగా పీల్చాల్సిన అవసరం లేదు. ఓకే, వీలైనంత వరకు వెన్నుపూస స్ట్రైట్గా పెట్టుకోండి, అప్పుడు మీకు శ్వాస అనేది బాగా వెళ్తుంది. నేను చూపుడు వేలు వద్దన్నాను, కొంతమంది చూపుడు వేలుతోనే వాడుతున్నారు. బటన్ వేలే వాడండి. చూపుడు వేలు వాడితే ఏమవుతుందంటే అగ్ని శరీరం అంతా ఏమవుతుంది, ఏదో ఎండాకాలం 42 డిగ్రీస్లో ఉంటే ఎంత వేడి ఉంటుందో మీకు ఇంటికి వెళ్ళేసరికి అంత వేడి ఉంటుంది. సెకండ్ రౌండ్ అయిపోయిన వాళ్ళు థర్డ్ రౌండ్ కూడా చేయండి. ఫాస్ట్గా కాదు, స్లోగా చేయాలి. దీంట్లో జరిగేటటువంటి మ్యాజిక్ ఏంటి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే 3 రౌండ్స్ అయిపోతాయో వాళ్ళు కామ్గా ధ్యానంలో కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. హ్యాపీగా 3 రౌండ్లు అయిపోయిన వాళ్ళు ప్రశాంతంగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ధ్యానంలో కూర్చోండి. ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. అందరూ ధ్యానంలో కూర్చోండి. కళ్ళు మూసుకొని సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మీరు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. చాలు, ఇంకా ప్రాణాయామం ఆపేసేయండి. ఇంకా ఇప్పుడు ఎవరో కొత్తగా స్టార్ట్ చేశారు. ప్రశాంతంగా ఈ నిర్మలమైన స్థితిని, ఈ నిశ్చల స్థితిని హ్యాపీగా అనుభవిస్తూ ఉండండి. ఇప్పుడు గమనించండి, మీకు ఆలోచనలు వస్తున్నాయా, రావటం లేదా అనేది. ఇంతకు ముందర వచ్చే ఆలోచనల స్థాయి
ఇప్పుడు వచ్చే ఆలోచన స్థాయిని గమనించండి. అసలు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందర మనస్సు పరిగెత్తేది, ఇప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. ఇంతకు ముందర బుద్ధి పరిగెత్తేది, ఇప్పుడు బుద్ధి నిశ్చలమవుతుంది. మనస్సు బుద్ధి ఎప్పుడైతే నిశ్చలమవుతుందో వారికి సహజంగానే నిర్మలమైన స్థితి వస్తుంది, నిశ్చలమైన స్థితి వస్తుంది. లాస్ట్ 2 minutes. ధ్యానం ఎంతసేపు చేశామన్నది కాదు, ఎంత శక్తిని పొందామన్నది ముఖ్యం. ధ్యానం ఎంతసేపు చేస్తున్నాం అన్నది కాదు, ఎంత రెగ్యులర్గా చేస్తున్నామన్నది ఇంపార్టెంట్. రోజు చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ 30 seconds. లాస్ట్ 10 seconds. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1. ఓకే, 2 చేతులను తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. కొంతమందికి ఇంకా ధ్యానంలోనే ఉండాలనిపిస్తుంది. స్లోగా రిలాక్స్ అయ్యి కళ్ళు తెరుద్దాం. స్లోగా రిలాక్స్ అయ్యి కళ్ళు తెరుద్దాం. ఓకేనా? కళ్ళ మీద చేతులు పెట్టుకొని తీయాలి. ఓకే, ఎలా అనిపించింది? పీస్ఫుల్. రోజు వచ్చే ఆలోచనలు ఈరోజు వచ్చాయా? ఆలోచించమన్నా ఆలోచించలేని స్థితికి వెళ్ళారా లేదా? ఈ ఆలోచన రహిత స్థితి కోసమే కదా ధ్యానంలో గిలగిలా కొట్టుకునేది అందరూ. ఇక్కడ ఎవరున్నారు? 3 years పైన, 3 సంవత్సరాల పైనుంచి ధ్యానం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 సంవత్సరాలు. ఓకే, సంవత్సరం పైనుంచి. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ధ్యానం అంటే ఏందో తెలియని వాళ్ళు. ఓకే, అంటే ఇన్ని రోజుల నుంచి వస్తున్నారా? ఈరోజే కొత్తగా వచ్చారా? ఓకే, ఈరోజే కొత్తగా వస్తే మటుకు నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఎందుకంటే నాకు ఆయన పరిచయం చేయడమే శ్వాస రహస్యాలని చేశారు కాబట్టి నేను సబ్జెక్టులోకి డైరెక్ట్గా వెళ్ళాను. అసలుకి ధ్యానం అంటే ఏంటి అంటే కొత్త వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు చెప్తాను. ధ్యానము అంటే ఏంటి అంటే మన మనస్సుని బుద్ధిని ఏకీకృత స్థితిలోకి రావడానికి మనం అనేక ధ్యాసల నుంచి, అనేక ఆలోచనల నుంచి ఏకీకృత ఆలోచన పైకి దృష్టి పెట్టడాన్ని, దానికి చేసే ప్రయత్నంలో అనేక పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకటి శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ శ్వాసని గమనిస్తూ ఉంటాం. శ్వాసని గమనిస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి మైండ్, మనస్సు అనేది
ఊరుకోదు, దాని ఆలోచనలన్నీ నిద్రలేపుతుంది. బుద్ధి అనేది ఊరుకోదు, అది నిద్రలేపుతుంది. ఈ రెండిటిని కామ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళటమే ధ్యానంలో మనం చేసే ప్రయత్నం. దాంట్లో మనం ఎట్లా ప్రాక్టీస్ చేస్తామంటే కళ్ళు మూసుకోవడం, శ్వాసని గమనిస్తూ కూర్చోవడం. ఇలా గమనిస్తూ కూర్చోంగా ఫస్ట్ 10 నిమిషాలు చికాకుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క కొద్దిగా హాయైన స్థితి లభిస్తుంది. అయితే మీకు మామూలుగా ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే 1 గంట సైలెంట్ పెట్టేసండి. 1 గంట ధ్యానం చేశారనుకోండి, 3 గంటలు నిద్రతో సమానం. మంచిగా 3 గంటలు నిద్రపోయి లేస్తే ఎంత హాయిగా ఉంటుందో 1 గంట ధ్యానంతో సమానం. అయితే 1 గంట సిన్సియర్ ధ్యానంతో మీరు చేస్తే 1 రోజంతా నిద్రపోయిన దాంతో సమానం. ఓకే, 1 గంట ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ 45 నిమిషాలు మీ మనస్సు, మీ బుద్ధి మాత్రమే క్లీన్ అవ్వటం మొదలవుతుంది. సో ఈ టెక్నిక్ ఏదైతే చెప్పానో నేను, అది మొట్టమొదట 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయటం వల్ల డైరెక్ట్ మనస్సుని, బుద్ధిని శుద్ధి చేసి డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటున్నారు. మీరు ధ్యానంలో బాగా కూర్చోవడానికి 1 గంట ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ టెక్నిక్ ద్వారా ఒక 10 టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు 10 నిమిషాలే చేయించాను, ఎంతమందికి హాయ్ అనిపించింది? ఓకే, మీకు మీరే చెయ్యెత్తారు, నేనేమి ఎత్తమల్లా, ఇదే ప్రాక్టికల్. ఓకే, నేను మొన్న లైట్ వర్కర్ టీవీలో జూమ్ క్లాస్లో చేస్తే 1,00,000 మంది చూశారు ఆ క్లాస్ని. సో అది అలా అన్నమాట. అలాగే శ్వాస పుస్తకం మన తెలుగులో ఏ యోగైనా ఒక పుస్తకం రాశారు అంటే 1000 పుస్తకాలు అమ్ముడుపోవడం చాలా కష్టం. 1000 కాపీలు వేసామండి, 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ 1000 కాపీలు వేస్తామని. మన పుస్తకం 3 నెలల్లో 5 సార్లు ప్రింట్ చేశాం. ఓకే, 12,500 కాపీలు అయిపోయినాయి 3 నెలల్లో. ఎంతోమంది దాన్ని గురువులే ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి నా అదృష్టం ఏంటంటే శ్వాస మీద అంత ఎవరు రాయలే ఇప్పటి వరకు. కాబట్టి అందరూ చెప్పున్నారు, కాకపోతే శ్వాస పుస్తకంలో నాదంటూ ఏమీ లేదు. ఓకే, అందరూ చెప్పింది ఒక చోటకి నేను చేర్చి పెట్టడం అనేది చేశాను. సో నాదంటూ దాంట్లో నా జ్ఞానం, నా అనుభవము ఇది, నేను ఇది అనేది కాదు. అయితే మీకేం జరుగుతుంది, ఈ శ్వాస అనే దాన్ని పట్టుకోవటం వల్ల ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే మీరు వస్తారో ఆటోమేటిక్గా మీ జీవితం అనేది మారటం మొదలవుతుంది. ఎలా అంటే మీకు మామూలుగా ఉన్నటువంటి శ్వాస, మనిషికి శ్వాస ఎంత ఉంటుంది రోజుకి? 21,600 శ్వాసలు మనం శ్వాసిస్తుంటాం. దాన్ని అంశ జపము అంటాం. నిమిషానికి 15 శ్వాసలు, 15 శ్వాసలు, 60 నిమిషాలకి 900 శ్వాసలు, 60 నిమిషాలకి 900 శ్వాసలు అయితే 24 గంటలకి 21,600 శ్వాసలు శ్వాసిస్తాం. అలా 21,600 శ్వాసలు గట్టిగా మనిషి తీసుకుంటే మనిషి జీవన ప్రమాణం అనేది 120 సంవత్సరాలు. ఓకే, 21,600 శ్వాసలు. మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస రేటు 30కి వెళ్తుంది. మనము బాగా ఎక్కువసేపు నిద్రపోతున్నాం అనుకోండి, గురకొస్తుంది అనుకోండి, వాడికి ఎక్కువ నిద్ర, అప్పుడు శ్వాస రేటు 20కి వెళ్తుంది. బాగా అన్నం తిన్నాం, బొత్త ఆయాసం వస్తుంది, ఎక్కువ తిన్నా ఆయాసం వచ్చి ఎక్కువ శ్వాస ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ యాక్టివిటీల వల్ల మన భగవంతుడు మనకిచ్చిన శ్వాసని తొందరగా అయిపించుకొని తొందరగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి యోగులు ఏం చేస్తారు, అందుకనే ఎక్కువ తినరు, మితాహారం అని చెబుతారు. ఓకే, యోగులు ఏం చేస్తారు, తక్కువ తినండి అంటారు. ఓకే, ఎక్కువ మీరు ఇప్పుడు ఏం చేశారు, ప్రాణాయామం చేయడం ద్వారా ఒక సైకిల్ అయిపోవడానికి మీకు ఎంత టైం పట్టింది? 24 శ్వాసలకి 4 నిమిషాలు పట్టింది. 4 నిమిషాలంటే ఏం చేశారు, నిమిషానికి 6 శ్వాసలకు వచ్చారు. అంటే 15 శ్వాసల నుంచి మీరు 6 శ్వాసలకు తగ్గించారు. అంటే మీకేమైంది అక్కడ, మీ ఆయుష్ అనేది ఒక గంట ఈజ్ ఈక్వల్ టు 3 గంటలకు వచ్చింది.
ఇలా మూడు రౌండ్లు చేస్తే ఇలా ఉంది. అది పెంచుకుంటూ 12 రౌండ్స్కి వెళ్తే 1 గంట సేపు పడుతుంది. 48 నిమిషాల నుంచి గంట సేపు ప్రాక్టీస్ పడుతుంది ఒక రోజుకి. అలా గంట సేపు కానీ ఒక 90 రోజుల నుంచి 120 రోజులు కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ బ్రీతింగ్కి బాడీ అలవాటు అవుతుంది. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే 1 గంటలో 900 శ్వాసల బదులు మీరు కేవలం 300 శ్వాసలే తీసుకుంటారు. అప్పుడు మీ ఆయుర్దాయం 1 సంవత్సరానికి బదులు 3 సంవత్సరాలు అవుతుంది. శ్వాసతో ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది. ఓకే, నిమిషానికి ఒక కుక్క ఏం చేస్తుంది? 30 శ్వాసలు తీసుకుంటుంది. అందుకనే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతుంది. అదే ఒక తాబేలు ఉంది, నిమిషానికి 5 శ్వాసలే తీసుకుంటుంది. అందుకని అన్ని సంవత్సరాలు బతుకుతుంది. ఒక పాము ఉంది, నిమిషానికి 2 శ్వాసలు 3 శ్వాసలు తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అందుకని పాముకి 1000 సంవత్సరాలు అంటారు, తాబేలుకు 2000 సంవత్సరాలు అని ఎందుకు చెప్తూ ఉంటారు? మనిషి 15 శ్వాసల నుంచి శ్వాస తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. 15 శ్వాసల నుంచి మీ శ్వాస రేటు 20-25కి వెళ్తే బీపీ కన్ఫామ్గా ఉంటుంది. 30కి వెళ్ళినప్పుడు వాడికి షుగరు బీపీ ఉంటుంది. 35కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ బీట్ ఇవన్నీ చేంజెస్ అవుతాయి. ఒక్కొక్క ఆర్గాన్ శరీరంలో ఫెయిల్ అవ్వటం అనేది మొదలవుతుంది. ఆ శ్వాసని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్గా మీ ఆర్గాన్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వటం మొదలవుతుంది. ఇది ఆరోగ్యపరంగా. అదే మీ శ్వాస కౌంట్ అనేది ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందనుకోండి, 15 బదులు 14 వచ్చింది, ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళ శ్వాస ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. 14 శ్వాసకు వచ్చినప్పుడు ఎవరైతే 15 కంటే ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్నారో దానికంటే నీలో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది. అప్పుడు నువ్వు 14కు వచ్చావనుకోండి, ఆటోమేటిక్గా నీ మాట 15 వాడు ఆటోమేటిక్గా వింటాడు. అదే 13కి వచ్చావు, 10కి వచ్చావు, 10 నీ శ్వాస రేటు 10కి వచ్చింది రెగ్యులర్గా, ఆటోమేటిక్గా నువ్వు తెలియకుండానే మీ ఏరియాలో ఒక లీడర్ అయి ఉంటారు. ఒక టెంపుల్కి ఒక లీడరు, లేకపోతే ఒక ఏరియాకి ప్రెసిడెంటో, లేకపోతే ఒక గుర్తింపు, ఆయన మంచి ఆయనండి లేకపోతే ఆయన చెడ్డ ఆయనండి అని ఏదో ఒక గుర్తింపు, ఏదో ఒక రికగ్నిషన్ అనేది తెలియకుండా పక్కన వాళ్ళు వీళ్ళకి గుర్తిస్తారు. ఆ గుర్తించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళలో పెరుగుతున్న ప్రాణశక్తే. శ్వాస తగ్గే కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో ఆటోమేటిక్గా ఒక 7 దగ్గరకు వచ్చినప్పుడు మీ శ్వాస రేటు ఆటోమేటిక్గా 7 దగ్గరకు వస్తే ఏమవుతుంది? మీకు వాక్ శక్తి పెరుగుతుంది, కవిత్వం పెరుగుతుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అదే 4 దగ్గరకు వచ్చిందనుకోండి, మీ నిమిషానికి 4 శ్వాసలు అంటే ఒక శ్వాస తీసుకొని వదలడానికి 15 సెకండ్లు పడుతూ అంత స్లో బ్రీతింగ్కి మీరు వచ్చినప్పుడు మీరే ఋషితో సమానం. ఋషులకి ఏంటంటే నిమిషానికి 4 శ్వాసలు మాత్రమే ఉంటాయి వాళ్ళకి. అదే నిమిషానికి 6 శ్వాసలు వచ్చాయనుకోండి, మీరే మల్టా మిలీనియర్ అవుతారు. మీకు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. ఓకే, అదే నిమిషానికి 3 శ్వాసలు వచ్చారనుకోండి, మీరు మహా ఋషులు, మహాజ్ఞానులు, బ్రహ్మ ఋషులు వీళ్ళవుతారు. అదే నిమిషానికి 2 శ్వాసలు వచ్చిందనుకోండి, ఏ క్లైమేటిక్ కండిషన్లో కానీ ఏ ప్రకృతిలో కానీ ఎలాగైనా కానీ మీరు ఉండగలుగుతారు. హిమాలయాల్లో ఉండే యోగులు అంత మంచుకి అంత చలికి ప్రకృతితో అనుసంధానమై పంచభూతాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే శక్తి 2-3 శ్వాసల దగ్గర వస్తుంది. నిమిషానికి 1 శ్వాస లెవెల్కి వస్తే ఇక్కడున్న వ్యక్తి అబ్బా మీకు తెలుసు, ఈ ఏరియాలోనే కాసిరెడ్డి నాయన జీవిత చరిత్ర ఎంతమంది చూశారు? తెలుసు కదా, వీరబ్రహ్మం గారు. కాసిరెడ్డి నాయనకి ఎన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నాయి అంటే ఆయన ఫోటో పెట్టిన ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ప్లేస్లో కూడా అన్నదానం జరుగుతుంది. అవునా? అన్న సిద్ధిని సాధించిన మహాయోగి. అది ఎలా సాధించాడు అంటే ఆయన కుంభక స్థితి, ఆయన శరీరం వదిలిన తర్వాత కూడా ఫోటోలు తీస్తే ఆయన నాభిస్థానం వెలుగుతూ కనిపించింది. ఓకే, ఆయన ఇప్పటికీ సశరీరంగా తిరుగుతున్నాడు, చాలామందికి తెలియదు.
ఓకే. ఓకే. ఆయన ఇంటర్వ్యూని నేను చేయడానికి వెళ్ళినప్పుడు, ఆయన సమాధి మొత్తాన్ని వెళ్ళినప్పుడు సశరీరంగా నాకు కనిపించి నువ్వు చేసే బాగుంది అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళంగానే మాకు ఆశ్చర్యం అయిపోయింది. భలే ముసలాయన ఎవరో కనిపించారు అండి అన్న మేము అంటుండే, కాదండి అని అక్కడ పూజారి కనిపించి ఎటు వెళ్ళాడు అన్నాడు. ఎటు వెళ్ళాడు అంటే గోడ దాటాడు అంతే, మధ్యలో గేట్ ఉంది, ఆ గేటు లోపలికి వెళ్ళి చూస్తే కనపడలా. ఓకే. ఇటువంటి ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అందుకనే ఇంటర్వ్యూస్ కానీ ఇంత సిన్సియర్గా పట్టుకొని చేసింది. అంటే ఆ రోజు ఆయన చిల్లర డబ్బులు ఇట్లా వెళ్తూ ఇగో కాయిన్స్ అని 20 పైసలు 10 పైసలు కాయిన్స్ చేతిలో పెట్టి వెళ్ళాడు. ఆ రోజు నుంచి నేను డబ్బుల పరంగా వెనక్కి చూసుకోకుండా, అంటే ఓ అని డబ్బులు కాదు, అలాగని అవసరానికి ఏ రోజు ఇబ్బంది పడకుండా ఆ కాయిన్స్ పెట్టిన రోజు నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో అటువంటి కాశిరెడ్డి నాయన ఒకేసారి ఎన్ని ప్రదేశాల్లో ఉండగలడు అని నాకు ఒక యోగి ఇట్లా అడిగితే, ఎందుకు ఆయనకి ఇంత సిద్ధులు వచ్చాయి అంటే, ఆయన సూక్ష్మ శరీరాన్ని, ఒక శరీరమే మనిషికి ఉంటుంది, ఆ శరీరాన్ని సాధన చేసుకొని దాని ప్రాణశక్తి ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకొక శరీరం ఆటోమేటిక్గా తయారవుతుంది. అలా మనకి కాశిరెడ్డి నాయన గారికి ఎన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నాయో తెలుసా? 3,50,000 పైన సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఫోటో ఎక్కడ పెట్టినా కానీ అన్నసిద్ధి అనేది అందగలుగుతుంది. అలాగే షిరిడి సాయినాథుడు ఉన్నాడు, ఎక్కడ ఫోటో పెట్టినా, చిన్న ఆలయం కట్టినా, విగ్రహం పెట్టినా ఓ పొలోమనేసి జనాలు వెళ్తుంటారు. ఎందుకు అంత ఆకర్షణ? ఆయనకి కొన్ని లక్షల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, కొన్ని లక్షల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ప్రతి యోగికి వాళ్ళని తలుచుకోగానే అబ్బా వాళ్ళకి మనకి ఒకే టైంలో ఉన్నారు. కాశిరెడ్డి నాయన లివింగ్లో ఉన్నప్పుడు, అంటే శరీరంగా ఉన్నప్పుడే ఒకేసారి అనేక ప్రాంతాల్లో కనిపించేవారు. ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, ఆయన చరిత్ర చదివితే. కాబట్టి ఒకేసారి అన్ని చోట్ల ఎట్లా కనిపిస్తారు అంటే, అదృశ్యమయ్యే శక్తి ఎవరైతే నిమిషానికి ఒక శ్వాస చేస్తూ కుంభక రేచక సిద్ధత్వాన్ని సాధిస్తారో వారికి ఆటోమేటిక్గా ఇక్కడికి కావాలంటే ఇక్కడ కనిపిస్తారో, అక్కడికి కావాలంటే అక్కడికి మారిపోతూ ఉంటారు. వారికి టైము స్పేసు, అంటే భూమండలంలో ఉన్నటువంటి ఈ స్పేసు టైంతో సంబంధం లేకుండా అటు ఇటు మారుతూ ఉంటారు. అట్లా మారుతూ ఎంతమందికైనా మారచ్చు. ఇప్పుడు మనకి గురువులు శరీరం వదిలారు అంటుంటారు. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన సాధన చేస్తూ పిచ్చివాళ్ళలాగా వెళ్ళిపోయి ఋషికేశ్ కొండల్లో కూర్చున్నాడంట. గంగా నది ఒడ్డున కూర్చుంటే ఆటోమేటిక్గా ఆయన అప్పుడు ఎంత 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లోడిలాగా కూర్చున్నాడు. ఒక ఆయన ఒకటేదో ఉన్నట్టుండే ఆ గంగలో ఒక ఒక 20-25 సంవత్సరాల పిల్లోడి శవం కొట్టుకుంటూ వస్తుందంట. ఈ లోపల ఆ పొదల్లో నుంచి ఒక ఆయన ముసలాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ శవాన్ని భుజాన వేసుకున్నాడు, తీసుకెళ్ళాడు. లోపలికి పరిగెత్తుంటే ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు ఆయన అంటే. వెళ్తే కొంతసేపు తర్వాత ఆయన కనపడలా. ఈయన ఎత్తుక్కుంటూ ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటే కొంతసేపటి తర్వాత ఆయన ఒక చెట్టు కింద ఉన్నాడు. ఈ ముసలాయన శరీరం కింద పడింది, ఆ యంగి అబ్బాయి శరీరం లేచి కూర్చొని ఉంది. ఇదే పరకాయ విద్య అంటే. ఈ పరకాయ విద్యలో ఇప్పుడు మనకి గురువులు ఇక్కడ శరీరం వదిలినట్టే కనిపిస్తారు. ఏ శరీరంలో నిద్ర లేచారో కూడా మనం గుర్తుపట్టం. ఇక్కడ పని అయిపోతే ఇక్కడ శరీరాన్ని వదులుతారు, ఎక్కడో వేరే రూపంలో పడిపోయే శరీరంలోకి వెళ్ళి టక్మని అక్కడ నిద్ర లేచి అక్కడ పనులు చేస్తుంటారు. మనం ఏం చేస్తాం? ఇక్కడ గురువుకి సమాధి కట్టేసి అబ్బాపు అనుకుంటాం, వేరే చోట నుంచి ఆయన చేయాల్సిన పని చేస్తూ ఉంటారు. ఇలా శరీరాలు మారుస్తూ ఉన్నటువంటి గురువులు కూడా ఉంటారు. వారికి శ్వాస రేటు ఎలా ఉంటుందయ్యా అంటే, నిమిషానికి ఒక శ్వాస కాదు, 3 నిమిషాలకు ఒక శ్వాస జరుగుతూ ఉంటుంది. అలాగే మహావతార్ బాబాజీ లాంటి హిమాలయ యోగులకి రోజుకి 1 శ్వాస మాత్రమే తీసుకునే స్థితిలో ఉంటారు వాళ్ళు.
రోజుకి ఒక శ్వాస తీసుకొని జీవిస్తూ ఉంటారు. అయితే నేను ఒక గురువు గారిని అడిగాను, హిమాలయాల్లో జీవించాలంటే ఎట్లా ఉండాలంటే నీ శ్వాస రేటు 6 నిమిషాలకు పెరిగినప్పుడు చెప్పు నాన్న, ఆటోమేటిక్గా హిమాలయ యోగులు నిన్ను తీసుకెళ్ళిపోతారు. నీ శ్వాస రేటు అంటే ఒక ఇన్హేల్ తీసుకోవడం 3 నిమిషాలు, వదలటం 3 నిమిషాల లెవెల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క స్థితి నీకు వస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే మన లంగ్స్లో కెపాసిటీ అనేది మనం అందరం కూడా కేవలం 1/2 లీటర్ అంత మాత్రమే వాడుకుంటుంటాం సాధారణ మనుషులు. కానీ 6 లీటర్లంత గాలి, అంటే 6 లీటర్లంత అంటే ఇంత బెలూన్ అవ్వాల్సినంత ఇది గాలి పట్టాల్సినటువంటి ఊపిరితిత్తుల్లో మనం షార్ట్ బ్రీతింగ్ చేస్తుంటాం. ఇట్లా చేస్తూ ఉంటారు, షార్ట్ బ్రీతింగ్ కాదు, అది కాదు చేయాల్సింది. డీప్గా తీసుకోవడం, డీప్గా వదలటం ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లంగ్స్లోకి ఎక్కువ ఆక్సిజన్ పెరుగుతుంది. సైంటిఫికల్గా చెప్పాలంటే ఆక్సిజన్ పెరుగుతుంది. ఆక్సిజన్ పెరగంగానే ఆక్సిజన్ తీసుకెళ్ళి ఏం చేస్తుంది, గుండెకి ఇస్తుంది. గుండె ఏం చేస్తుంది, ఉన్న రక్తానికి ఆక్సిజన్ కలిపి శరీరంలో ప్రతి అవయవానికి పంపిస్తూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సర్క్యులేషన్స్ ఇవన్నీ బాగవుతాయి. ఇది సైంటిఫికల్గా ఓకే. ఎప్పుడైతే నువ్వు కేవలం ఆక్సిజనే మనం తీసుకోము, ఆక్సిజనే తీసుకునే పని అయితే, ఆక్సిజన్తోనే మనిషి బతికే పని అయితే వెంటిలేటర్ మీద పెట్టిన వ్యక్తుల్లా బతికే ఉండాలి. వెంటిలేటర్ తీయంగానే చాలామంది పోయారంటండి. ఎందుకు పోతున్నారు అంటే ఆక్సిజన్తో పాటు ప్రాణశక్తి అనేది మన లోపల కణాలు గ్రహిస్తూ ఉంటాయి. ఆ ప్రాణశక్తి అనేది ఎప్పుడైతే శరీరంలోనికి అంగుళంలోకి వెళ్తూ ఉంటుందో ఆ ప్రాణశక్తి స్థాయిల్ని బట్టే మనిషి ఆయు ప్రమాణము అనేది ఉంటుంది. మామూలుగా జనరల్గా కొన్ని యాక్సిడెంటల్గా వెళ్ళిపోయాయి, మనకి కర్మ తీరకుండా వెళ్ళిపోయాయి, కొన్ని జరుగుతాయి. కానీ ప్రాణశక్తితో ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే ప్రాణశక్తిని పెంచుకుంటారో వారికి ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ ప్రాణశక్తి భౌతికంగా ఏ శక్తి రూపంలో ఉంటుంది అంటే లక్ష్మీ శక్తి రూపంలో ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క శక్తి రూపంలో. ఎవరికైతే ప్రాణశక్తి పెరిగే కొద్దీ ఆర్థిక సమస్యలు అనేది తీరిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీరు అనుకున్నదల్లా అవ్వాలి అనుకోండి, ఏం చేయాలి అంటే ఆటోమేటిక్గా మనం శ్వాస తీసుకునేటప్పుడు నేను చాలామంది ఏం చేస్తారు, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకొని శ్వాస తీసుకున్నారనుకోండి, మీ శ్వాసలో ఏం తీసుకుంటున్నారు, అప్పుల్ని తీసుకుంటున్నారు. అప్పుడు అప్పులే పెరుగుతూ వెళ్ళిపోతాయి. ఓకే. మనం శ్వాస తీసుకునేటప్పుడు నాకు కావాల్సినంత ధనం వస్తుంది, శ్వాస వదిలేటప్పుడు నాకున్నవన్నీ క్లియర్ అయిపోతున్నాయి, వదిలించుకుంటున్నారు. తీసుకునేటప్పుడు మనకేం కావాలో తీసుకోవాలి. నా సంపద పెరుగుతూ ఉంది, నాకు ఆరోగ్యం పెరుగుతూ ఉంది, నాకు ఆయుర్దాయం పెరుగుతూ ఉంది, నాకు కుటుంబ సౌకర్యాలన్నీ పెరుగుతూ ఉన్నాయి, సుఖ సౌఖ్యాలన్నీ పెరుగుతుంటాయి. అందుకనే మనకి గుడికి వెళ్తే సంకల్పం చెప్పే ముందర ఏం చెబుతారు, సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెబుతారు, ప్రాణాయామే వినియోగ అని మంత్రం వస్తుందా లేదా? గట్టిగా ముక్కు పట్టుకోండి అమ్మా. ఓం భూ ఓం భువాయగం స్వా ఓం మహా ఓం జనా ఓం తపాయగం సత్యం ఓం తచ్చవిద్రవరేని ఇది చెప్తారు కదా. అప్పుడు ప్రాణాయామం చేయమంటారు కదా, గట్టిగా గాలి పీల్చి వదలండి అని. ఆ పీల్చే వెనక ఏంటంటే నీకు సంకల్పం మొత్తం నెరవేరాలని ఆ పీల్చి వదలమంటారు. ఆ పీల్చేటప్పుడు ఏదో మనం ఫార్మాలిటీకి పిలుస్తాం, దాంట్లోనే ఆ సంకల్పంలోనే చాలా అన్నీ మనకు కావాల్సినవన్నీ పెట్టేశారు. ఏమని? ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం, అవునా? పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, అవునా? ఇట్లాంటివన్నీ మనకి దాంట్లో ఉన్నాయా లేవా? ఓకే. అవన్నీ మనకు పాజిటివ్గా అవ్వడానికే మనకు పెట్టారు. కానీ దాని వెనక ఉన్నటువంటి టెక్నాలజీని మర్చిపోయేసి మనం ఏం చేస్తున్నాం, పద్ధతిని మాత్రమే చేస్తున్నాం. ఏంటి? పద్ధతిని మాత్రమే చేస్తున్నాం, క్రియ మాత్రం పని వరకు పెట్టుకున్నాం, కానీ దాని వెనక ఉన్నటువంటి టెక్నిక్ని పట్టుకోవాలా.
ఎప్పుడైతే నువ్వు ఒక మంచి విత్తనాన్ని తీసి భూమిలో నాటావనుకోండి, ఏమవుతుంది? ఆ విత్తనం పెరుగుతుందా పెరగదా? అలాగే మన శరీరంలో భూమి ఏంటి? భూతత్వం ఏంటి? మూలాధార చక్రం, అవునా? మూలాధార చక్రంలో మీ శ్వాస తీసుకొని మూలాధార చక్రం దాకా గమనించి, ఆ గమనించినప్పుడు నాకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి అని ఆ శ్వాస మూలాధారాన్ని గమనిస్తూ తీసుకొని అక్కడి నుంచి నాకున్న ఇబ్బందులన్నీ తొలుగుతున్నాయని వదిలేస్తే నీకు భౌతికంగా భూమండలం మీద ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తాన్ని ఒక 12 శ్వాసల్లో తీసేయచ్చు. కాకపోతే ఆ స్థితి రావాలి. స్థితి వచ్చిన తర్వాత, అందుకనే ఈ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ 12 టైమ్స్, రైట్ ఇన్ రైట్ అవుట్ 12 టైమ్స్ ఎందుకు చెప్పాను? అది ఫస్ట్ మీరు 3 రౌండ్స్ చేసి తర్వాత పెంచుకుంటూ 12 రౌండ్స్ చేసుకోగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆ జరిగేటప్పుడు నాకు ప్రాణశక్తి పెరుగుతుంది, నాకు ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్నాయి, నాకు అన్నీ కూడా బాగున్నాయి 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 అని అనుకుంటూ మీరు శ్వాస తీసుకోండి. వదిలేటప్పుడు మటుకు నాకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి తొలగిపోతున్నాయి, వదిలేస్తున్నా అని వదిలించుకోండి. ఆటోమేటిక్గా అన్నీ వదిలిపోతాయి. ఎప్పుడైతే మీ శ్వాసని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాల మీదుగా మీరు శ్వాసించగలుగుతారో, ఈ షట్చక్రాలు సప్త సహస్రారంలో శ్వాసని తిప్పగలుగుతారో, అలాగాని ఒక్క శ్వాస చేస్తే 1 సంవత్సరం కర్మ బర్న్ అవుతుంది. నేను కాదు ఇది చెప్పింది, లాహరి మహాశయుల వారు. అదే క్రియాయోగ రహస్యం. 1 శ్వాసని క్రియలో ఎవరైతే చేస్తారో వారికి ఆటోమేటిక్గా 1 సంవత్సరం తాలూకు ఉన్నటువంటి కర్మ క్లియర్ అవుతుంది. అలా ఆ శ్వాస ఒక్క బ్రీత్ చేయడానికి మీకు 52 సెకండ్లు పడుతుంది. ఒక ఇన్హేల్, ఒక ఎక్స్హేల్ చేయడానికి 52 సెకండ్లు పడుతుంది. అలా 52 సెకండ్లు మన శ్వాస తీసుకోవడానికి చేస్తే అంత డీప్ లెవెల్లో జరిగినప్పుడు ఆటోమేటిక్గా షట్చక్రాల్లో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ క్లియర్ అవ్వటం అనేది మొదలవుతూ ఉంటుంది. అలా క్లియర్ అయ్యి చివరికి ఒక రోజుకి కొన్ని శ్వాసలు మనం చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఒక 100 రోజులు అలా ప్రాక్టీస్ చేస్తే ఏమైపోయింది? ఈ జన్మ తాలూకు ఉన్నటువంటి కర్మ మొత్తం క్లియర్ అవుతుంది. ఈ జన్మ తాలూకు ఉన్నటువంటి కర్మ క్లియర్ అవ్వంగానే ఆటోమేటిక్గా మనకేమవుతుంది? ఈ జన్మలో ఉన్నటువంటి అందరూ మన మాట వింటం అనేది మొదలవుతారు. ఎలా మొదలవుతారు అంటే, ఈ కర్మ బంధాలు అయిపోయినాయి. అత్తకి కోడలకి కర్మ రుణం తీరిందనుకోండి, అత్త కోడల మధ్య గొడవ ఏముంటుంది? జన్మ తీసుకునేటప్పుడు మేమిద్దరం గొడవ పడాలని అగ్రిమెంట్తో వచ్చారు. ఈ కర్మే క్లియర్ అయిపోయింది, ఎందుకు గొడవ పడాల్సిన అవసరం ఏముంది? అప్పులు చేయాల్సిన కర్మ ఉంది, ఆ కర్మ ప్రక్షాళన జరిగిపోయిందనుకోండి, మళ్ళీ అప్పుల జోలికి ఎందుకు వస్తారు? అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ ప్రాణ సిద్ధి అనేది అంత కలుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది మీరు శ్వాస తీసుకోమన్నా 12, 12, 24 12 రౌండ్లు చేస్తే ఏమైంది? 248 శ్వాసలు. 248 శ్వాసలు డీప్గా గమనించడం మొదలు పెడితే ఏమవుతుంది? ఎన్ని కర్మలు ప్రక్షాళన అవుతాయి? ఎన్ని కర్మల ప్రక్షాళన అయినప్పుడు మీ జీవితం ఏమవుతుంది? ఒక 90 రోజులు అలా చేస్తే, ఒక్క రోజుకి 1 సంవత్సరం కర్మ క్లియర్ అయినా 90 రోజులకి ఈ జన్మలో ఉన్న కర్మ అంతా క్లియర్ అయిపోతుంది. అప్పుడు నీకు ఇక్కడ ఉన్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ క్లియర్ అవుతాయా అవ్వవా? సింపుల్ లాజిక్. రోజుకి 1 గంట ప్రాక్టీస్, ఎక్కువ అవసరంలే. ఎప్పుడైతే ఇది చేస్తారో ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అవుతాయి. ఆ క్లియర్ అయినప్పుడు ఇక్కడున్న రుణాలు, బాధలు అన్నీ క్లియర్ అయినప్పుడు ఉన్నదంతా ఇంకేం మిగులుతుంది? స్వర్గమే మిగులుతుంది. అప్పుడు ఏ కర్మ ఓపెన్ అవుతుందంటే, మనం జన్మ తీసుకోవడానికి 3 కర్మలు మన మీద ఇంపాక్ట్ చేస్తాయి. ఒకటి మన పూర్వజన్మ కర్మ,
రెండోది వచ్చేసి మన తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ. మనం ఏ ఇంట్లో పుట్టామో ఆ ఇంటి పేరు వస్తుంది, నాన్న సంపాదించిన ఆస్తులు వస్తాయి, అమ్మ సంపాదించిన ఆస్తులు వస్తాయి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు రొస్టులు కూడా ఆటోమేటిక్గా డిఎన్ఏ పరంగా వస్తుంది, అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు దాన్నే పితృకర్మలు అంటారు. పితృల నుంచి తల్లిదండ్రుల నుంచి వంశపారపర్యంగా వస్తుంది. అది మన జాతకంలో ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటే 30% ఇంపాక్ట్ చేస్తుంది. మన పూర్వజన్మ కర్మ ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే 30% ఇంపాక్ట్ చేస్తుంది. 40% గోచార కర్మ అంటారు. మనకి ప్రతి సంవత్సరం పంచాంగ సంవత్సరంలో మనకు చెప్తూ ఉంటారు కదా, ఇది ఈ సంవత్సరం ఎక్కువ వానలు పడతాయి, ఎక్కువ తక్కువ పడతాయి, అవన్నీ కూడా పరిస్థితి 40% డీల్ చేస్తుంది. ఈ పరిస్థితులను కంట్రోల్లో పెట్టుకోవడం కోసమే మనం పూజలు, ఈ వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తారు. కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే 40% వరకే. 40%లో ఉన్న ఇబ్బందులను క్లియర్ చేస్తుంది. ఆ 40% దాటి మిగిలిన 60%లో కర్మ క్లెన్జింగ్ వెళ్ళాలి అంటే నువ్వు ఆ కర్మను టచ్ చేస్తే కానీ ఆ కర్మ రిలీజ్ కాదు. ఆ కర్మను టచ్ చేసేది ఎక్కడ ఉంటుంది అంటే ఆ కర్మ స్టోరేజ్ అంతా కూడా ప్రతి కణంలో ఉంటుంది. దానికి మూలం లంగ్స్లో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లంగ్స్లోకి డీప్గా వాయువు పోయిందో అప్పుడు మాత్రమే ఆ కర్మలు ఒక్కొక్క ముడి వీడటం అనేది మొదలవుతుంది. ఆ ముళ్ళు ఒక్కొక్క చిక్కుముడి ఊడంగానే ఓహో దీనికోసమా ఇన్ని రోజులు ఫైట్ చేసింది, దీనికోసమా ఇంత ఫైట్ చేసింది అనేది అర్థమవుతుంది, దీనికోసమా ఇంత గొడవ పడింది అనేది అర్థమవుతుంది. నా దగ్గరికి మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీద విడాకులు కేసేసింది. కేసేస్తే అది 3 ఏళ్ల నుంచి ఫైటింగ్. ఈ అమ్మాయికి మంచి సంపాదనే ఉంది, అక్కడేదో వాళ్ళు ఏదో గోల్డ్ తీసుకున్నారని గట్టిగా ఈ అమ్మాయి ఇగో హట్ అయ్యి ఎక్కువగా చేస్తుంది. నేను కూర్చోబెట్టి చెప్పా, ఈ 3 ఏళ్లలో నువ్వు సంపాదించుంటే ఎంత సంపాదించేదానివి, ఎంత టైం వేస్ట్ చేసుకున్నావు సో అని ఒక 10 నిమిషాలు గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడంగానే ఎంబడే వాళ్ళ అవతలలో ఏదైతే చెప్పారో దానికి ఓకే అని మెసేజ్ పెట్టేసి 3 రోజుల్లో విడాకులు వచ్చినాయి. ఓకే, లేదు అంటే ఫైటింగ్ కోర్టులో ఇష్యూ రన్ అవుతూనే ఉంది. ఓకే, ఈ అమ్మాయికి టైం వేస్ట్. అవతల వాడికి అమెరికాలో వీసా ఉంది, అమెరికాలో ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పి ఈ అమ్మాయికి చేశారు. కాబట్టి చివరికి వాడు డిగ్రీ కూడా చదువుకోలే. వెళ్ళంగానే ఈ అమ్మాయికి స్టోరీ అర్థమైంది. వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటే ఎంతసేపు ఫైట్ చేస్తుంది, ఈ అమ్మాయి టైం వేస్ట్ కదా. ఈ అమ్మాయి లేకపోయి ఉంటే వీసాకి అప్లై చేసింది, అమెరికాలో జాబ్ వచ్చింది. ఈ కోర్టులో ఏదో శిక్ష పడేంతవరకు నేను ఇక్కడ చూసుకోవాలంది. తల్లిని ఈ కోర్టులో ఈ విడాకులు తీసుకుని నువ్వు అమెరికాకి వెళ్ళిపోతే హ్యాపీగా నీ జీవితం బాగుంటుంది. ఆ చిక్కుముడి చెప్పిన వాళ్ళు లేరు. ఓకే, ఆ చిక్కుముడి ఇప్పితే ఏమైంది, జీవితం మారిపోయింది, మరుసటి రోజు నుంచి మారిపోయింది. సో అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆ చిక్కుముడి మన కర్మ గురించి చెప్పే వాళ్ళ దగ్గరన్నా కొన్ని క్లియర్ అవుతాయి, లేదా ఒక ఆధ్యాత్మిక గురువుల్ని కలిసినప్పుడు క్లియర్ అవుతాయి, సత్సంగాల్లో కొంత క్లియర్ అవుతాయి. ఎందుకు అంటే సత్సంగాల్లో ఎందుకు క్లియర్ అవుతుంది అంటే మన ప్రాణశక్తితో పాటు సత్సంగంలో వచ్చిన వాళ్ళందరి ప్రాణశక్తి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి అక్కడ తెలియకుండానే ఆ క్లియరెన్స్ అనేది క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. అందుకు గురువులు అంత గ్రూప్ కాన్షియస్నెస్గా మెడిటేషన్లు చేయించిన, గ్రూపుగా భజనలు చేయించిన, ఎందుకంటే ఇది కూడా ఒక్కొక్కటి రిలాక్సేషన్ అన్నమాట. ఎలా రిలాక్సేషన్ అవుతుందో అలాగే శ్వాస విద్య ద్వారా ఎవరికైనా సరే అంతే స్థాయిలో ఆ ప్రాణశక్తి అనేది క్లియర్ అవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి అంతే స్థాయిలో క్లియర్ అయిందో ఆటోమేటిక్గా జీవితం అనేది మారుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మన కర్మ క్లియర్ అయిన తర్వాత అంటే మన తల్లిదండ్రుల తాలూకు కర్మలు ఓపెన్ అవుతాయి. మన తల్లిదండ్రుల తాలూకు కర్మలు ఓపెన్ అయినప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం క్లియర్ చేయటం మొదలు పెడతామో, ఇప్పుడు మన జీవితంలో కర్మ క్లియర్ అయింది. అప్పుడు మనతో ఉన్న కర్మ రుణాల్లో ఉన్న వాళ్ళందరూ మన మాట ఆటోమేటిక్గా తెలియకుండా వింటం మొదలు పెడతారు. ఎప్పుడైతే నువ్వు తండ్రి తాలూకు కర్మని క్లియర్ చేయటం మొదలు పెడతావో
మీ నాన్నగారి మాట ఎవరెవరు బంధువులైతే విన్ని ఆలకించే వాళ్ళు, ఎవరెవరైతే ఆయన్ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా నీ మాటకి సరౌండింగ్స్కి వస్తారు. నీ మాట వింటం మొదలవుతుంది, తండ్రి మాట. అట్లా తాత లెవెల్కి వెళ్ళామనుకో, తాత ఎవరెవరికైతే బంధువులకి కనెక్టివిటీ ఉంటుందో అలా 24 తరాల వరకు శ్వాసలో క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒక తండ్రి తరపున. అలాగే తల్లి తరపున 24, అర్థమైందా? అలాగే మనకి దీక్ష ఇచ్చిన గురువుల తరపున 24 మంది గురువులు. ఇప్పుడు మీరున్నారు, ఈ శ్వాస టెక్నిక్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా పత్రిజీ గారి లెవెల్కి ఎప్పుడైతే బ్రీతింగ్ మీద వెళ్ళిందో, పత్రిజీ గారి మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వింటారు. అర్థమైందా? శ్వాస పుస్తకం ద్వారా జరిగింది ఏంటంటే, ఎవరైతే పత్రిజీ గారిని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా శ్వాస పుస్తకాన్ని ఫాలో అవుతున్నారు. ఎవరైతే శ్వాస పుస్తకాన్ని పత్రిజీ గారి వల్లే కాదు, ఎవరెవరైతే శ్వాస విద్యని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. అంటే బ్రీతింగ్ చైతన్యం అనేది ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, ఆ గురువుల స్థాయి మాటలు ఎవరైతే వినగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా కంట్రోల్ అవుతుంటారు, తెలియకుండా మంత్రముద్దులు అవుతుంటారు. అలా మీరు అలా 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 కానీ 24 తరాలకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా అప్పుడు వసుధైక కుటుంబం భూమి మీద ఒక చిన్న చీమ చనిపోయినా మీకు చీమకి కనెక్షన్ ఉంటుంది, మీకు ఒక వరదకి కనెక్షన్ ఉంటుంది. అది పంచభూత తత్వాల మీద మీకు పట్టు అనేది వస్తుంది. ప్రకృతిలో మీరు కూర్చున్న చోట వర్షం పడుతుంది, మీరు వద్దన్న చోట వర్షం పడదు. మీరు ఆపితే ఆగుతుంది, కదిలితే కదులుతుంది. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఎవరు అంటే, మా నంద్యాల దగ్గర లింగమయ్య, పూతోట లింగమయ్య జీవ సమాధి అని ఉంది, వీరబ్రహ్మం గారితో సమానం అనమాట. ఆయన జీవ సమాధిని నేను వీడియో రికార్డ్ చేశాను. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన స్టోరీ, ఆయన తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి, అవన్నీ వీడియోలు చేయడం చేసింది. అయితే ఒక భార్యాభర్తలు ఎప్పటి నుంచో ఆయనకు అన్నం పెట్టేవాళ్ళు కాస్త, ఇది 300 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ, 300-250 సంవత్సరాలు. అయితే అన్నం పెట్టేవాళ్ళు, అయితే వాళ్ళు కూడా ఆ ఊరు వదిలి, కరువు వచ్చేసింది, రాయలసీమ ప్రాంతం మొత్తం కరువు వచ్చేసింది, మనం ఏం చేయడానికి లేదు, ఈ ఊరు వదిలి ఎక్కడికన్నా వెళ్ళి పని చూసుకోవడానికి వెళ్ళిపోతున్నాం స్వామి అని చెప్పి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతూ ఉంటే తల్లి ఒక్కరోజు ఆగు అంటాడు. అంటే ఏమన్నా వర్షం కుడిపిస్తావా నువ్వేమన్నా అన్న. ఈరోజే కాదు, నంది మండలాలు సస్యశ్యామలమవుతాయని మాటిస్తాడు. అందుకని మహానంది చుట్టూ ఉన్న 2 జిల్లాలు గోదావరి జిల్లాలాగా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటాయి. ఆయన ఇచ్చిన మాట. వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఒక గురువు ఇస్తే, ఇప్పుడు చూడండి, మహానంది చుట్టూ మీరు వెళ్ళి చూస్తే, ఇటు ఆళ్ళగడ్డకి వెళ్ళినా మీకు మళ్ళీ డ్రైయే, ఇటు కర్నూలు వచ్చినా డ్రైయే, 15-20 కిలోమీటర్లు మారితే మొత్తం ఎడారే. కానీ మహానంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసులన్నీ కూడా సస్యశ్యామలం. గోదావరి జిల్లాల్లో 3 పంటలు పండినట్టుగా పంట పండుతాయి ఆ ఏరియా మొత్తం. మీరు కావాలంటే ఇప్పటికి పోయి చూసుకోవచ్చు, తిరిగిన వాళ్ళకి అదంతా తెలుసు. ఓకే, నవనందులు ఉన్నటువంటి ప్రదేశం. ఆయన ఇచ్చిన మాట, ఒక యోగి ఇస్తే మాట ఆ స్థాయికి ఉంటుంది. ఆ స్థాయికి మీ ప్రాణశక్తి వెళ్ళాలి అంటే మీరు అంత స్థాయిలో ప్రాణ సాధనని, శ్వాస సాధనని చేసుకుంటే అంత అద్భుతాలు మీ శరీరంలో జరుగుతాయి. మీ శరీరంలోనే పరమాత్మని దింపగలరు, మీ శరీరంలోనే సమస్త సృష్టిని దింపగలరు. అండాండ స్వరూపంగా ఉన్న వాళ్ళు మనం పిండాండంగా ఇంత తయారయ్యాం. ఈ బ్రహ్మాండ స్వరూపాన్ని బ్రహ్మాండ స్వరూపంగా మార్చాలి అంటే మధ్యలో సాధన కావాలి. ఆ సాధన ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంత ఎక్కువగా పెంచుకుంటూ ఆ సాధన వెళ్తే అంత అద్భుతాలు జరుగుతాయి. దీని అన్నిటి గురించి చాలా డీటెయిల్గా, అంటే మన స్పిరిచువల్ సాధన ఎలా ఉండాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయనేది శ్వాస పుస్తకంలో ఉంది. చదవకపోతే చదవండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఈరోజు నేను కొన్ని పుస్తకాలు తెచ్చాను, ఉన్నాయి, సార్కి ఇస్తాను, మీరు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇది
పుస్తకం చదివిన వాళ్ళకి ఇంకా డీటెయిల్గా నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే పుస్తకంలో ఉన్న విషయాలు నేను ఎక్కువ చెప్పను, అంటే అవి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా చదువుకుంటారనే ఉద్దేశంతో నేను ఎక్కువ చెప్పను. ఓకే, దాన్ని దాటే ఎక్కువ చెబుతాను. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్లో మీరు సాధన చేసినప్పుడు, మీరు పుట్టిన తర్వాత మీరు ఇప్పుడు సాధన చేశారు, సాధన చేసి ఆ స్థితికి వెళ్ళారనుకోండి, జరిగేది ఏంది? మీ డిఎన్ఏ శుద్ధి అవుతుంది. మీ డిఎన్ఏ శుద్ధి అయిన తర్వాత మీ డిఎన్ఏ ద్వారా పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారు? శుద్ధి అయిపోతారు. ఓకే, అంత వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు, వాళ్ళ ద్వారా అది ఎంతవరకు ఉంటుంది? 24 తరాల వరకు ఉంటుంది. కాబట్టి సాధన అనే దానికి ఎప్పుడైతే నువ్వు బాగా చేసి పెడతావో ఆటోమేటిక్గా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే నా దగ్గరికి మొన్న ఒక 1.5 years 2 years బ్యాక్ ఒక అతను వచ్చాడు. నేను ఎవరి మీదైనా ఏ మంత్రమైనా వేయగలను స్వామి, నేను ఒక అమ్మాయి మీద మంత్రం వేశాను, అది పడలేదు, ఎందుకు, నాకు మీరు ఎవరైనా గురువులను అడిగి చెప్తారా అన్న. ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది విషయం. ఆయన ఏంటి, ఎవరి చేతైనా పనులు చేయించుకోవాలంటే వాళ్ళకి ఏదో టెక్నిక్ వేసేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టేసి చేయించుకునేవాడు. అయితే నేను చెప్పాను, వాళ్ళ ఇంట్లో ఎవడో ఒకరు వాళ్ళ నాన్న కానీ తాత కానీ ఏదో ఉపాసన చేసి ఉంటాడులే అని చెప్పా. తర్వాత ఖచ్చితంగా మళ్ళీ 10 రోజులకు వచ్చాడు. వాళ్ళ నాన్న ఒక ఖాళీ దేవాలయంలో ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి ఆయన పెద్ద మంత్రాలు ఏమీ రావు, రోజు అభిషేకం చేసి నైవేద్యం పెడుతున్నాడు. ఆ శక్తి అంతా ఎవడికి దిగుతుంది? వస్తుంది. ఖాళీ శక్తి ఉన్న దగ్గర ఎవరికన్నా మంత్రశక్తులు పనిచేస్తాయా? కాన్సెప్ట్ ప్రూవ్డ్. అలాగే మీరు సాధన చేసి ఉంటే మీ పిల్లలకి అంతకు మించి ఇచ్చేటటువంటి ఆస్తి లేదు. మీరు మీకోసం కాదు, మీ మనమడి కోసమో మీ ముని మనమడి కోసమో సాధన చేయండి. మీరు సాధన చేసి పెడితే, మా వంశంలో అండి, మీరు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు కదా చాలామంది, మేము వీరబ్రహ్మం గారు వంశీకులం అండి అని చెప్పుకుంటారా లేదా? ఎందుకు? ఆయన చేసిన సాధన ఎంతో కొంత ఆ డిఎన్ఏలో వస్తుంది. ఓకే, ఆ వంశీకుల్లో వస్తుంది. ఎందుకు? ఆయన కర్మ ప్రక్షాళన చేసినప్పుడు ఆ ప్రక్షాళన కొత్త కర్మలు కానీ తగిలించుకోకుండా కానీ వాళ్ళు ఉంటే అక్కడికి వాళ్ళకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అనేది రావాలి, ఆ సాధనా బలం అనేది పెరగాలి. ఎప్పుడైతే మీరు క్లియర్ అవుతూ ఉంటారో మీ తర్వాత మీ బిడ్డలకు ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. నా దగ్గరికి మొన్న ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి కూర్చుంటే హ్యాపీగా ఆయన జాతకం ఓపెన్ చేస్తే ఏది జాతకంలో చెప్పినట్లుగా జరగటంలా, జాతకంలో ఉన్నట్లుగా ఏమీ జరగటంలా. నేను చూసి ఈ జాతకం ప్రకారం మీ జరగటం లేదు, నాకు అర్థమైపోయింది. అవంగానే మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగా. మా నాన్న ఏం లేదండి, ఏదో వ్యవసాయం చేస్తాడు. మీ తాత ఏం చేస్తాడు? మా తాత ఏదో అచల సిద్ధాంతం అని ఏదో జపం చేస్తూ కూర్చుంటాడండి, ఏదో జపలం చేస్తూ ఉంటాడు. అచల సిద్ధాంతం ఆయన ఫాలో అవుతాడు. అదేందనేది వీళ్ళకి తెలియదు, మన వాళ్ళకి. కానీ ఆయన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమైపోయింది? కింద మనమడి యొక్క జాతకం మారిపోయింది. జాతకం ఎలా మారిపోయింది? ఆటోమేటిక్గా మారిపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. ఒక ఆయన ఎక్కడో కాదు, వినుకొండ దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆ తాతగారు. ఆయన్ని ఎప్పుడు చూసినా కానీ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన ఏంటంటే 74 ఏళ్ల వయసులో ఆయనకి అప్పటికి బీపీ వచ్చి 20 సంవత్సరాలు, షుగర్ వచ్చి 25 సంవత్సరాలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసి ఒక ఆటోమేటిక్గా ఈ 2 ఉన్నాయంటే ఎప్పటి నుంచో అది ఉంది, క్యాన్సర్ వచ్చి 2 సంవత్సరాలు, 74 ఏళ్ల వయసు. ఆయన ఏమని ఆయన మైండ్ సెట్ ఉండేది అంటే, బాత్రూమ్కి చక్కగా ఎవరి పిల్లల మీద డిపెండ్ లేకుండా వెళ్ళొచ్చి హ్యాపీగా నా తిండి నేను తింటూ నేను నా పనులు నేను చేసుకుంటే చాలు. ఇది
ఆయన 2 సంవత్సరాల క్రితం ఆయన ఆలోచన విధానం. ఇది కరెక్టేనా? 74 ఏళ్ళలో అయిన తర్వాత ఏదో ఒక వీడియో, నేను నిరవి టీవీలో చేసినటువంటి వీడియోలో 110 సంవత్సరాల బాబా గారు సంత సదానంద బాబా గారితో ఒక ప్రాణాయామ సాధన అనే ప్రక్రియ నేను చేశాను. వాళ్ళ మనమడు ఎవరో వస్తూ ఒక ఆయన టచ్ ఫోను, ఇది కూడా చెప్పడు, బొమ్మల ఫోను అంటాడు. ఏంటి? బొమ్మల ఫోన్ ఇచ్చాడు అంటాడు. ఆ బొమ్మల ఫోన్ ఇచ్చాడు, దాంట్లో నువ్వు వచ్చి చెప్పావు అంటాడు. వీడియో అని కూడా నీకు చెప్పడం, నువ్వు వచ్చి అయితే ప్రాణాయామం చెప్పాడు, చెప్పింది చూశాడు, అదేదో కొద్దిగా ఎక్కింది. అది ఎక్కడం అంటే ఊరకెక్కదు, పూర్వజన్మ వాసనల వల్ల కొంత ఎక్కుతుంది. ఆ ఎక్కిన తర్వాత ఏంటి, ప్రాణాయామం చేయడం మొదలుపెట్టాడు. రోజుకు ఉదయం 10 నిమిషాలు చేసేసరికి విలవిల్లాడేవాడు, సాయంత్రం 10 నిమిషాలు చేసేసరికి విలవిల్లాడేవాడు, చేయనిచ్చేది కాదు శరీరం. అలాంటి పరిస్థితులు 10 నిమిషాలు చేశాడు. 10ది 15 నిమిషాలు అయింది, 15 నిమిషాలు కాస్త 20 అయింది, 20ది 25 అయింది. 4 నెలలు వచ్చేసరికి ఉదయం గంట సాయంత్రం గంట చేయడం మొదలుపెట్టాడు. ఉదయం గంట సాయంత్రం గంట చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 2-3 నెలలకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళంగానే బీపీ టాబ్లెట్లు తీసేశారు, షుగర్ టాబ్లెట్లు తీసేసి నీకు క్యాన్సర్ లేదని చెప్పారు. నువ్వే కదయ్యా జీవితాంతం డాక్టర్ దగ్గరికి పోతాడు, ప్రతి నెల పోతాడు టెస్ట్ చేయించుకుని, నీ షుగర్ లేదు తాత, నువ్వే కదా వచ్చిందంటే పోదు చచ్చేంతవరకు టాబ్లెట్లు వేసుకోవాలని అడుగుతాడు డాక్టర్ని. ఏమో తాత నీకు తగ్గిపోయిందని వాళ్ళు చెబుతారు. బీపీ ఎట్ట తగ్గిందో తెలియదు, షుగర్ ఎట్ట తగ్గిందో తెలియదు. అట్లా రోజు ఏదన్నా చన్నీళ్ళు తగిలితే జలుబు చేసే వ్యక్తి, చన్నీళ్ళు తగిలితే ఏదన్నా ఉండే వ్యక్తి 4 గంటలకి తలస్నానం చేసి హ్యాపీగా ప్రాణాయామం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి రోగం తగ్గిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నావు తాత అంటే, ఈయనకి ప్రాణాయామం తెలీదు. ప్రాణాయామం కూడా చెప్పడం, సరిగ్గా గాలి పీల్చుకుంటున్నాను ఆయన. ఏం చెబుతాడు? సరిగ్గా గాలి పీల్చుకున్నా. ఈయన రోగం తగ్గింది. ఈయన తర్వాత ఈయన భార్య చేసింది, ఆమెకి 70 ఏళ్ళు, ఆమె యాక్టివ్గా తిరగటం మొదలుపెట్టింది. దాన్ని చూసి నువ్వేం చేస్తున్నావో మాకు నేర్పు తాత అంటే, అట్లా ఉదయం 4 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గరికి 10 మంది 15 మంది పోగయి ఇప్పుడు ఒక 50-60 మంది పోగయ్యారు. ఆ 50 మందికి ఏం నేర్పించావు తాత అంటే, వాళ్ళకి గాలి పీల్చుకోవడం నేర్పించాను నాన్న అంటాడు. ఏం చేస్తున్నావు తాత అంటే, నాతో నేను బతుకుతున్నాను. 2వ వర్డ్ ఆయన చెప్పేది. ఒకటి, నేను సరిగ్గా గాలి పీల్చుకుంటున్నాను. 2వ వర్డ్, నాతో నేను బతుకుతున్నాను. హ్యాపీగా అట్లా అది చేస్తూ ఉంటే వాళ్ళ మనవడికి చెప్పాడంట, ఈ ఫోటోలో చూపించి ఈయన గలవాలి అంటే మన ఆఫీస్ దగ్గరికి వచ్చి బయట నిలబడుకొని చూస్తున్నాడు. వచ్చి ఇప్పుడు 76 ఏళ్ళు వచ్చి కలిశాడు. కలిస్తే వాళ్ళ మనవడు వచ్చి అడిగాడు. వాడేమో ఆ అబ్బాయి ఏమో 110 కేజీలు ఉన్నాడు. ఆ అబ్బాయి కంటే స్పీడ్గా గోల్కొండ ఎక్కాడంట. ఆ అబ్బాయి కంటే స్పీడ్గా 6 ఫ్లోర్, నేను 6వ ఫ్లోర్లో ఉన్నాను. లిఫ్ట్ ఏదో పని చేయాలా, లిఫ్ట్ అప్పుడు అంటే మామూలుగా వచ్చి వాచ్మెన్స్ ఆన్ చేస్తారు ఒక 5 నిమిషాలు. ఈ లోపల 6 ఫ్లోర్లో ఎక్కొచ్చాడు పైకి. ఎక్కొస్తే మనవడేమో హా హా అని ఆయాసపడుతూ వచ్చాడు. ఈయనేమో హ్యాపీగా పైకి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వస్తే ఏంటి తాత అంటే, మా తాతకి ఇంత శక్తి ఎట్టొచ్చింది అని వచ్చాడు మనవడు. మా తాతకి ఇంత శక్తి, ఏది అడిగినా కానీ సరిగ్గా గాలి పీల్చుకుంటున్నా అని చెబుతాడు. సరిగ్గా గాలి పీల్చుకుంటున్నా అంటే వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. గట్టిగా ఆయన చేస్తుంది ప్రాణాయామము. సరిగ్గా ప్రాణాయామం చేస్తే ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఒక 30-40 మంది తయారయ్యారు. ఆ 40 మందితో ఆ వినుకొండ రోడ్లో, ఎక్కడ గుంటూరు వెళ్ళే రోడ్లో ఎవరో ఒక యోగి సగం ఆశ్రమం కట్టి వదిలేస్తే ఇప్పుడు ఆ ఆశ్రమం అంతా బాగు చేస్తున్నారు. పారుబడ్డ గుళ్ళు, వారానికి ఒకరోజు ఒక గుడికి వెళ్తారు. ఆ గుడిలో ఉన్న మురికి అన్నీ కడిగి క్లీన్ చేస్తారు, నీట్గా చేస్తున్నారు. ఒక్కొక్క ముసలోళ్ళ బ్యాచ్ సైన్యం తయారు చేస్తున్నాడు. ఇది కదా నిజం చేయాల్సింది. ఏదన్నా అంటే నువ్వే నాకు నేర్పావన్నాడు.
ఈరోజు ఆయన నాకు మొన్న ఫోన్ చేశాడు, నాన్న నాకు ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోతున్నాను, కేవలం రోజుకు 11 గంటలే ధ్యానం కుదురుతుంది నాన్న, ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, ఏం చేయాలి, నిద్ర వస్తుంది, 11 గంటలు ధ్యానం చేస్తున్నా, 2 గంటలు నిద్రపోతున్నా అన్న అనమాట. ఈ ప్రాసెస్లో ఆయనకు జరిగింది ఏంటి అంటే, ఎప్పుడైతే షుగర్ ఉందో తేపకి తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ బ్యాలెన్స్ అవ్వటం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా తిండి మీద యావ జాగిపోయింది. ఉదయం ఒక గ్లాసు రాగి జావ, మధ్యాహ్నం అంత భోజనం, రాత్రికి ఒక జొన్న రొట్టె కానీ జొన్న జావ కానీ, ఈ విధంగా వచ్చాడు. 92 కేజీల నుంచి మనిషి 49-50 కిలోల వెయిట్కి వచ్చాడు. చెంగుమని ఎగుతున్నాడు. మొన్న ఆయన ధ్యానం చేస్తుంటే తెలియకుండానే గాల్లో లేచి కూర్చున్నాడంట. తెలియకుండానే ఆయన వెన్నుపూసలో నుంచి పాము వచ్చిందంట. ప్యూర్గా చెబుతున్నాడు, నేను గాల్లో తేలాను నాన్న. ఏమైంది, ఇదేదో ఎదవది గాల్లో లేచాను అంతే అని చెబుతున్నాడు. ఇది కాదా సిద్ధత్వం అంటే, ఇది కాదా యోగత్వం అంటే? ఆయనకి ఏ శాస్త్రమో తెలియదు, ఏమీ తెలియదు. ఓన్లీ సరిగ్గా శ్వాస పీల్చుకోవడం తప్ప ఆయనకి ఇంకేమీ తెలియదు. వినుకొండలోనే ఉన్నాడు. ఆయన పేరు ముసలయ్య. ఆయన రోజుకి 10 గంటలు సాధన చేస్తున్నాడు. ఆటోమేటిక్గా ఆయన్ని చూసి నాకే ఈర్ష్య కలిగింది. బాబు ఇంత చేసేస్తున్నాడా అనిపించింది. అంతలా ఆయన ఫోన్ చేస్తాడు ఎప్పుడన్నా, వారానికో 10 రోజులకో, నేను ఇలా చేశాను ఆయన, ఇది అయిపోయింది అని చెబుతాడు. అలా ఆ ఊరినే కాదు, చుట్టుపక్కల ఊరిలో ఉన్న వాళ్ళే అందరికీ ఏంది, సరిగ్గా గాలి పీల్చుకోండి ఆయన బాగుపడతారంటారు. ఆయన పోతూ చెప్పుకుని వెళ్ళేదేంది, సరిగ్గా గాలి పీల్చుకోండి బాగుపడతారు. నెక్స్ట్, మీతో మీరు బతకండి, పక్కన వాళ్ళ కోసం బతకండి. మీతో మీరు బతకండి. ఇన్ని రోజులు నా కొడుకు కోసం బతికా, నా కూతుళ్ళ కోసం బతికా, నా మనవళ్ళ కోసం బతికా, నా ముని మనవరాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశా. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? నా కోసం నేను బతకాలి. ఓకే, హ్యాపీగా సాధన చేస్తాడు. ఆయన సాధన ఎట్టుంటుంది అంటే, ఉదయం టిఫిన్ చేస్తాడు, హ్యాపీగా గుడి పనిలో ఏయో చూసుకుంటాడు, వస్తాడు, 3 గంటలు ధ్యానం కూర్చుంటాడు, కొద్దిగా తింటాడు, మళ్ళీ అటు ఇటు వాకింగ్ చేస్తాడు, మళ్ళీ 3 గంటలు ధ్యానం చేస్తాడు, మళ్ళీ నైట్ పూట తింటాడు, 3-4 గంటలు చేస్తాడు, నైట్ 1 గంట వరకు సాధన చేసుకుంటాడు, పండుకుంటాడు. శరీరానికి రెస్ట్ అవసరం కాబట్టి 3-4 గంటలు పండుకుంటాడు, మళ్ళీ 4 గంటలకు లేస్తాడు, మళ్ళీ స్నానం చేసి ప్రాణాయామం, మళ్ళీ 1 గంట ప్రాణాయామం, మళ్ళీ 1 గంట 2 గంటలు చేసుకుంటాడు, మళ్ళీ చెంగుమని ఊళ్ళోకి పనులకు వెళ్తూ ఉంటాడు. ఇది ఆయన చేస్తున్న పని, సరిగ్గా గాలి పీల్చుకునే పని. ఓకే, సరిగ్గా గాలి పీల్చుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఇన్ని జరుగుతాయి. సరిగ్గా పీల్చుకుంటున్నామా లేదా అనేది మన మీద ఉంది. మీకు ఎప్పుడైతే ఈ టెక్నిక్ చెప్పానో ఆ టెక్నిక్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఏమవుతుంది, తెలియకుండా మీ శ్వాస పీల్చుకునే విధానం మారుతూ ఉంటుంది. ఆ మారి ఎందుకు 90 రోజులు చేయమన్నానంటే, 90 రోజులకి మీ సబ్కాన్షియస్ అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 గంట చేశారనుకో, 1 గంట అలా ఉండదు, గంట తర్వాత ఏమవుతుంది, అదే రిథమిక్ బ్రీతింగ్లో అలానే స్లోగా తీసుకోవడం అనేది ఒక 3-4 గంటలు జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు చేస్తూ ఉంటే ఒక 6-7 గంటలు జరగటం మొదలు పెడుతుంది. అలా చేస్తూ ఉదయం సాయంత్రం చేయటం అలవాటు అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా 12 గంటలు అటు 12 గంటలు ఇటు అవుతుంది. ఒక్కసారి మీరు ఆ రిథమిక్లో 24 గంటలు సైకిల్ తిప్పారనుకోండి, అది ఆటోమేటిక్గా అదే ఫ్రీక్వెన్సీలో మీ శ్వాస మారిపోతుంది. ఎప్పుడైతే మారిపోయిందో శ్వాస, మీ జీవితం మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ శ్వాస రేట్ ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుంది, ఏ 10, 15, 20 శ్వాసల నుంచి ఒక్కసారి 6-7 శ్వాసలకు వస్తుంది. 6-7 శ్వాసలకు వచ్చినప్పుడు మీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు మారుతాయి, కుటుంబ పరిస్థితులు మారుతాయి, మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల పరిస్థితులు మారుతాయి, మీకున్నటువంటి ఇబ్బందులు మారుతాయి ఆటోమేటిక్గా. మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఇది చెప్పంగానే ఎప్పుడో 24 ఏళ్ళ
ముందర నుంచి ఉన్నటువంటి కేసు ఆటోమేటిక్గా ఇది ఇట్లా నాకు అప్పటి వరకు కేసు 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 అన్న వ్యక్తి ఇప్పుడు నాకు కేసులు ఏమొద్దు, అన్నీ హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నాకున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఇలా చేయడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా 4th మంత్కి అవతల వాళ్ళు 24 ఏళ్ళ తర్వాత ముందుకొచ్చి ఆయన ఉదయాన్నే నిద్రలేసేసరికి ముందుకొచ్చి కూర్చోన్నాడంట. ఏంటంటే 24 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నావు, ఎందుకు నీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు, నువ్వైనా పావలా తీసుకో నేనైనా పావలా తీసుకుంటానని కర్నూలు హైవే మీద ఉన్న 350 ఎకరాలు సెటిల్మెంట్ అయింది. ఎకరా ఈయన పక్షంలో 5-6 కోట్లు ఉంటుంది. అర్థమైందా? 24 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఓకే, హైవే మీద ఉన్నటువంటి ల్యాండ్ కొట్టుకొని వీళ్ళకు వాదించిన లాయర్లు కోటీశ్వరులు అయినరు. వీళ్ళేమో ఆ ల్యాండ్లో దిగడానికి లేదు, వాడికి ఉపయోగం లేదు, వీడికి ఉపయోగం లేదు. అలా 98 99లోనే పడ్డ కేసు ఇప్పటికీ వాళ్ళ నాన్న వేసిన కేసు కొడుకు కంటిన్యూ చేశాడు. తండ్రులు కేసులు వేసిన తండ్రులు పోయారు, ఇద్దరు కలిసి పంచుకొని ఇద్దరు ఇది పంచాయతీ కదా, ఒకరికి 250 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొకరు 100 ఎకరాలు తీసుకున్నారు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఇది బాగుందా? శ్వాస పీల్చుకుంటే కోర్టు కేసులు కూడా బాగటం అనేది ఇవన్నీ జనంలో నుంచి నాకు వస్తున్న రిజల్ట్స్. నేను ప్రాక్టీస్ చేసింది నాదే ఆధ్యాత్మికంగా బాగుంది, కానీ చేస్తూ ఉంటే ఇటువంటి రిజల్ట్స్ ఎన్నో కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా బాగా గట్టిగా పట్టుకొని హ్యాపీగా సాధన చేయండి. ఎంత హ్యాపీగా సాధన చేస్తే మీ జీవితాలు అంత బాగుపడతాయి. మీకోసం మీరు చేయండి, మీ బిడ్డల కోసం చేయండి, మీ మనవళ్ళ కోసం సాధన చేయండి, మీ ముందరున్న అమ్మా నాన్నల కోసం సాధన చేయండి, వాళ్ళని విముక్తులు చేయడం కోసం సాధన చేయండి. ఇంతకు మించింది వేరేది లేదు. ఇది నేను చెప్పింది కాదు, ఎంతోమంది మహానుభావులు చెప్పింది. అదంతా కూడా పుస్తకంలో ఉంది క్లియర్గా. పుస్తకాన్ని తీసుకొని చదవండి, హ్యాపీగా మీకు బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 9 అయింది కాబట్టి, నాకు ఇచ్చిన 9 గంటల వరకే కాబట్టి సమయం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9 అయింది. ఓకేనా? సార్ అడిగారు ఆరోగ్యానికి ఎలా అనేసి. నేను ఈ టెక్నిక్ ఉంది కదా, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎవరికైనా సరే ఆరోగ్యానికి నేను దాంట్లో ఒక లిస్ట్ ఇచ్చాను. కోపం ఉన్న వాళ్ళు లెఫ్ట్ ప్రాణాయామం చేస్తే తగ్గుతుంది. ఎడమ ముక్కులో ఇడానాడిని యాక్టివేట్ చేసుకుంటే కోపం ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి ఇడానాడిని యాక్టివేట్ చేసుకుంటే లో బీపీ అవుతుంది. లో బీపీ ఉన్న వాళ్ళకి సూర్యనాడిని యాక్టివేట్ చేసుకుంటే రైట్ నాస్టల్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఇలా ఆరోగ్యపరంగా ఉంటుంది. డైజెషన్ బాగలేని వాళ్ళకి రైట్ నాస్టల్ యాక్టివేట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే డైజెషన్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇంకా రైట్ నాస్టల్ బ్రీతింగ్ చేస్తే బాగుంటుంది. దీన్ని గమనించడం ఎలా అనేది పుస్తకంలో 2nd చాప్టర్లో ఉంది. అది క్లియర్గా, అంటే ఇది ఇలా 2 గంటల్లో మనం చెప్పేది కాదు సార్. ఎప్పుడైనా ఒక్క రోజల్లా తీసుకుంటే హ్యాపీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ ముక్కు దగ్గర చేయి పెట్టండి, మీ శ్వాసను గమనించండి. చాలామందికి ఇక్కడ రైట్ నాస్టలే పనిచేస్తుంది, కుడి ముక్కులో ఎక్కువ శ్వాస వస్తుంది. అవునా కదా? అవునా? 2 ఈక్వల్ అన్నా ఉన్నాయి, కుడి ముక్కు అన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, మీ శ్వాస నాకు ఎలా తెలిసింది? మీ శ్వాస ఎలా తెలిసింది నాకు? వారాన్ని బట్టి కాదు, వారాన్ని పెట్టి మీ శ్వాసను ఇప్పుడు మార్చాలంటే మార్చడం కూడా వచ్చు. ఇప్పుడు ఎలా తెలుసుకున్నాము అంటే, మీరున్న ఫ్రీక్వెన్సీని బట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఒకే శ్వాస ఉంటుంది. ఓకే, మీకు అందరికీ కుడి ముక్కులో శ్వాస ఉంది కదా. ఇప్పుడు ఎడమ ముక్కు మార్చాలనుకోండి, సింపుల్. మీరు కుడి పక్క చంకలో చేయబెట్టండి, ఈ పక్కటెముకలు ప్రెస్ చేయండి, పక్కటెముకల్ని ప్రెస్ చేయండి. ఒక్క 2 నిమిషాల పాటు పక్కటెముకల మీద ప్రెస్ చేయండి. కనిపిస్తుందా వెనక్కి? శంఖలో మనకి పూర్వకాలంలో గురువులు కమండలం పెట్టుకునేవాళ్ళు.
మన పెద్దవాళ్ళు కర్రలు సంచులు పట్టుకొని శ్వాస మార్చుకునేవాళ్ళు. ఈ సంఖ్యలో ఆ సంఖ్యలో మార్చేసేవాళ్ళు. కరెక్ట్గా ఇప్పుడు చెక్ చేయండి, ఎందనుకున్న శ్వాసకి ఇప్పటికి మారి ఉంటుంది. కరెక్ట్గా 2 minutes మారిందా లేదా? మారింది కదా, అంతే. ఇంత సింపుల్గా మార్చుకోవచ్చు శ్వాసని. మీరు ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, పిల్లలు బాగా రాయాలనుకోండి, కుడి ముక్కులో ఎగ్జామ్ హాల్లో కుడి ముక్కులో శ్వాస కానీ పనిచేస్తే, అబ్బా ఈరోజు మంచిగా గుర్తొచ్చినాయండి, భలే రాశానంటారు. ఓకే, అదే ఎగ్జామ్ హాల్లో పొరపాటున లెఫ్ట్ నాస్ట్రల్ పనిచేసింది అనుకోండి, ఏమవుతుంది అంటే ఎగ్జామ్ హాల్లో ఆ ఒక్క ఫార్ములా గుర్తు రాలేదు, అందుకని ఈ 10 మార్కులు క్వశ్చన్ రాయలేకపోయా, ఆ ఒక్క ఫార్ములా గుర్తు రాలేదు, ఈ 10 మార్కులు క్వశ్చన్ రాయలేకపోయా అనేది పిల్లలు చెబుతూ ఉంటారు. అప్పుడు లెఫ్ట్ నాస్ట్రల్ వాళ్ళకి మారి ఉంటుంది. దీనికి ముందర ఏం చేయాలి? వాళ్ళకి ఎగ్జామ్ హాల్లోకి పోగానే రైట్ నాస్ట్రల్ యాక్టివేట్ చేసుకునే టెక్నిక్గా నేర్పిస్తే ఆటోమేటిక్గా అది అక్కడికక్కడ యాక్టివేట్ అవుతుందంటే ముందర నుంచి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టక్మని అప్పుడు మార్చగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎగ్జామ్లో మామూలుగా వచ్చే మార్కుల కంటే ఒక 2-3 మార్కులు ఎగస్ట్రా పెరుగుతూ ఉంటుంది. ఒక పరీక్షకి ఒక 2-3 మార్కులు పెరిగాయంటే వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామే ఉంది, 11 రోజులు పరీక్షలు రాస్తారు, 11 రోజులు పెరిగాయంటే 20 మార్కులు తేడా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇట్లా మనకి తేడా వస్తుంది. అలాగే మీకు స్నానం చేసేటప్పుడు ఓకే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే పనులు కావాలనుకోండి, మీకు ఏ శ్వాస నడుస్తుందో ఆ కాలు బయట పెట్టి కానీ వెళ్తే ఆటోమేటిక్గా మీరు వెళ్ళే పని ఈజీగా అవుతుంది. ఓకే, కలిసి వస్తారు అంటారు కదా, ఆ కాలు బయట పెట్టుకొని వెళ్తే అవుతుంది. అలాగే భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఓకే, భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి అనుకోండి, ఇంట్లో వాళ్ళు మాట వింటం లేదు, ఆటోమేటిక్గా ఇంట్లో లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీతింగ్ గొడవ పడేటప్పుడు ఎడమ ముక్కు శ్వాస కానీ మార్చగలిగితే ఆటోమేటిక్గా ఇంట్లో జరిగే గొడవలు సద్దుమణుగుతాయి. ఓకే, ఆటోమేటిక్గా బయట ఏదన్నా డాంబికంగా మనం అరవాలి, గట్టిగా పనిచేయాలి, ఎవరి దగ్గరన్నా డబ్బులు రావాలి, మీరు కుడి ముక్కులో శ్వాస ఉన్నప్పుడు వాడికి ఫోన్ చేశారంటే ఎదుటివాడు మీ మాట వింటాడు. అధికారికంగా మీరు ఏమైనా చేయాలి అంటే కుడి ముక్కులో శ్వాస ఉన్నప్పుడు చేయాలి. ప్రేమపూర్వకంగా ఏదన్నా చెప్పాలి చేయాలి అంటే ఎడమ ముక్కులో శ్వాస ఉన్నప్పుడు చేస్తే అవుతుంది. ఇంట్లో వాళ్ళతో పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎడమ ముక్కు శ్వాస మంచిది, బయట వాళ్ళతో డీలింగ్స్ చేసేటప్పుడు కుడి ముక్కు శ్వాస మంచిది. అయితే రెండూ కలిసినప్పుడు సుషుమ్న నాడిలో పనిచేసే శ్వాస ఏ విధంగా మంచిది అంటే ఆధ్యాత్మిక సాధనకి మంచిది. అప్పుడు ఆటోమేటిక్గా సుషుమ్న సాధన చేసేటప్పుడు ఆటోమేటిక్గా 2 నాడులు సమానంగా జరుగుతాయి. 2 నాడులు సమానంగా జరిగినప్పుడు అప్పుడు ఏదైతే చదువుతామో ఏదైతే చెప్తామో అప్పుడు ఏకసంతాగ్రాహిగా మారతారు. ఓకే, ఆ 2 శ్వాసలు సమానంగా ఎప్పుడు జరుగుతాయి అంటే 2 చంకల్లో ఏకకాలంలో చేయి పెట్టినప్పుడు. ఓకే, మనం చేతులు కట్టుకోవడం అంటారు కదా, ఆ చేతులు కట్టుకునే పద్ధతి ఏంటంటే టీచర్ల దగ్గరికి వెళ్ళి ఒరే నీకు ఇంగ్లీష్ రాదురా, కాదు నీకు ఇంగ్లీష్ వస్తుందిరా, టీచర్ చెప్పిన మాటని డైరెక్ట్గా బ్రెయిన్లోకి ఎక్కించుకొని బ్రెయిన్లో ఉంచుకోవడానికి సుషుమ్న నాడి యాక్టివేట్ చేసే ప్రక్రియే చేతులు కట్టుకోవడం. అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్లో అన్నీ ఏది కావాలంటే అది యాక్టివేట్ అవుతుంది, అప్పుడు ఏది జరగాలంటే అది అవుతుంది. అదే చేతులు కట్టుకొని వచ్చి నీకు ఇంగ్లీష్ రాదురా అని తిట్టామనుకోండి, వాడికి జీవితాంతం ఇంగ్లీష్ రాదు. కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఓకే ఓకే, ఆ చేతులు కట్టుకున్నప్పుడు డైరెక్ట్ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది.
అరే నువ్వు వీక్ రా, నువ్వు దేనికి పనికిరావురా అన్నప్పుడు వాడు పనికిరాడు. అదే చేతులు కట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నువ్వు బాగా చదువుతారా, ఎందుకు మొండిగా తయారవుతున్నావు, నువ్వు బాగా చదువు, రేపటి నుంచి నువ్వు ఇంకా బాగా చదువుతావని నాకు అనిపిస్తుంది, రోజు టయానికి హోంవర్క్ చేస్తే ఇంకా బాగుంటుందని కానీ టీచర్ చెప్పాడు అనుకో, ఒక్క రోజులో పిల్లలందరినీ మార్చేయచ్చు. ఎందుకు? వాడికి బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది, అది ఆటోమేటిక్గా ఫాలో అవుతాడు. సో ఇంత ఈజీ అనమాట. పిల్లలు అన్నం తింటం లేదు, మీకు ఏ శ్వాస అయితే నడుస్తుందో అటు పక్క కూర్చోండి, అంటే మీకు ఎడం పక్క శ్వాస బాగా నడుస్తుంది అనుకోండి, మీకు పిల్లల్ని ఎడం పక్కన కూర్చోబెట్టి అన్నం తినిపించండి, హ్యాపీగా పిల్లలు అన్నం తింటారు. అదే మీ ఇంట్లో రుచికరమైన వంటలు చేయాలనుకోండి, మీకు ఏ శ్వాస నడుస్తుందో కుడి శ్వాసతో నడుస్తుంటే కుడి శ్వాసతో ఉప్పు కారాలు వేయండి, ఆటోమేటిక్గా మీరు మామూలు చేసేదానికంటే రుచికరంగా తయారవుతాయి. ఎడమ శ్వాస పనిచేస్తుంది అనుకోండి, ఎడమ శ్వాసతో ఉప్పు కారాలు వేయండి, మీకు రుచికరంగా ఉంటుంది. మనము ఇంటికి వెళ్ళంగానే అమ్మ వంట చేసి పెట్టింది అనుకోండి, అబ్బా చాలా బాగుంది అంట. ఎందుకంటే బిడ్డలు వచ్చారనే ఆనందంతో సహజంగా కుడి చేత్తోనే మనకేస్తాం. ఆ ఆనందం బాగా పెరిగినప్పుడు కుడి శ్వాసే ఉంటుంది, ఆ కుడి శ్వాసతోనే అన్నీ వేస్తారు, కాబట్టి ఆ రుచి అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఏ శ్వాస అయితే పనిచేస్తుందో ఆ శ్వాసతో పనులు చేస్తే, ఇలా 400 పనులు దీంట్లో లిస్ట్ ఇచ్చాను ఈ పుస్తకంలో. ఓకే, శ్వాస పుస్తకం ఇది. ఓకే, 400 పనులు 4వ చాప్టర్లో ఉంది. అలా చక్రాలు అంటే ఏంటి, ఒక్కొక్క చక్రం గురించిన నాలెడ్జ్, ఇవన్నీ కూడా దీంట్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇలా టెక్నిక్స్ ఉన్నాయి. ఏ టెక్నిక్ అని ఎప్పుడనేది ఏంటంటే దాంట్లో తిప్పి చూసుకోవడమే. ఓకే, పిల్లల ఎగ్జామ్కి ఏది పనికి వస్తుంది? ఓ దేవాలయంకి వెళ్ళాం, ప్రశాంతంగా ఉండాలంటే లెఫ్ట్ నాస్ట్రల్ పనిచేసినప్పుడు దేవాలయం ప్రశాంతంగా ఉంది. ఓ సినిమా హాల్కి వెళ్ళాం, సినిమా బాగా నచ్చాలనుకోండి, లెఫ్ట్ నాస్ట్రల్ పనిచేయాలి. అదే సినిమా హాల్లోకి పోయినప్పుడు మీకు కుడి ముక్కు పనిచేసింది అనుకోండి, హీరో ఎందుకు ఈ టీషర్ట్ వేసుకున్నాడు, హీరో ఈ సీన్ ఎందుకు అమెరికాకు పోయి తీయాలి, ఇండియాలో తీస్తే సరిపోదా, ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చి సినిమా చూడవు, సినిమా మీద క్వశ్చనింగ్ బ్యాంకే మొదలవుతుంది. ఓకే, చాలామంది మా పిల్లలు ఎక్కువ క్వశ్చన్లు వేస్తారండి అంటే ఆ క్వశ్చన్లు వేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎడమ పక్కకే తిరిగి పండుకుంటుంటారు. అందుకనే వాడి కుడి ముక్కు బాగా పనిచేస్తుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. వీడికి కుడి ముక్కు ఎక్కువ పనిచేస్తుంది, నాకు తెలిసి ఇందాక నుంచి నాకు అర్థమైంది. ఓకే, అలా మనం ఇక్కడ కూర్చొని ఎవడి శ్వాస ఏంటనేది కూడా చెప్పవచ్చు, ఎవడి శ్వాస ఏంటనేది కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టుకోండి, మీ అందరి శ్వాసలు బ్యాలెన్స్గా ఈక్వల్గా పనిచేస్తుంటాయి. ఈక్వల్గా పనిచేస్తున్నాయా? ఎలా? చాలా వరకు 60-40 ఈక్వల్కి దగ్గరగా పనిచేస్తున్నాయి అందరికీ. ఇందాక రైట్ నాస్ట్రల్ ఎలా పనిచేసింది, ఇప్పుడు ఈక్వల్ ఎలా పనిచేసింది, మీరు చూసుకోవాలా, నేను చెప్పాను ఎలా తెలుసు? అదే ఆ పుస్తకంలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది లిస్ట్ ఉంది కాబట్టి, ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఏ శ్వాస ఉంటే బాగుంటుంది, ఒక గుళ్ళో మనకి ఏ శ్వాస ఉంటే బాగుంటుంది, ఓ పనికి వెళ్ళేటప్పుడు ఏ శ్వాస ఉంటే బాగుంటుంది, మనం దానం చేసేటప్పుడు ఏ శ్వాస ఉండాలి, మన డబ్బులు అప్పిచ్చిన వాడు ఎంబడే తిరిగి ఇవ్వాలంటే ఏ శ్వాస ఉండాలి. ఓకే, ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నిటినీ మనం ఉపయోగించుకొని చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి దాన్ని వాడుకుంటే మన భౌతిక జీవితంలో మనకు ఉన్నటువంటి సాధనలో ఉన్న వాళ్ళకు ఉండేటటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని, ఆ యొక్క పరిస్థితుల్ని అన్నిటినీ కూడా మార్చేసుకోవచ్చు, భౌతికపరమైనటువంటి ఇబ్బందులన్నిటినీ తొలగించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఈ టెక్నిక్స్ని వాడుకోండి. ఈ టెక్నిక్స్ని చెప్పాను కదా అని ధ్యానం మానకండి. ధ్యానం రోజు చేయాల్సిందే. సాధన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, టెక్నిక్స్ అన్నీ భౌతిక జీవితంలో మీకు మంచి జరగడానికి, భౌతిక జీవితంలో మనకి పనులు అవ్వడానికి టెక్నిక్స్ మనకి వస్తాయి. టెక్నిక్స్ అనేది తాత్కాలికం మాత్రమే. ఎట్లా అంటే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లోడికి చాక్లెట్ లాంటిది.
ఓకే, మీరు ఎప్పుడైతే శ్వాస సాధన బాగా చేశారో ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు మీరు వంట దగ్గరికి వెళ్తే కుడి చేత్తో ఉప్పు పట్టుకుంటే కుడి శ్వాస వస్తుంది, ఎడమ చేత్తో ఉప్పు పట్టుకుంటే ఎడమ శ్వాస వస్తుంది. ఆటోమేటిక్గా మీకు మీ 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 ఒక ఆలోచన బట్టి శ్వాస మారుతూ ఉంటుంది. మీ కంట్రోల్లోకి మీ బ్రీత్ వస్తుంది. అదే ఇప్పుడు శ్వాస కంట్రోల్లో మనం ఉన్నాం. మన కంట్రోల్లోకి శ్వాస వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే మీ శ్వాస మీ చేతుల్లో ఉండాలి. మీ శ్వాసను మీరు గట్టిగా పట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు మహానుభావులు అవుతారు. శ్వాస ఉన్నంతసేపు శివం, శ్వాస లేకపోతే శవం, అంతే కదా. శ్వాసలో శివంలో ఏముంటుంది? శివం విడగొట్టి రాస్తే శా ప్లస్ ఈ, అందుకనే సోన దీర్ఘ సంధి అంటారు. శా ప్లస్ ఈకారం విడదీస్తే ఆ ఈ అనేది అమ్మవారి బీజాక్షరం. ఇదే సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలో మనకు వస్తుంది శివశక్తి అని వస్తుంది. ఆ తర్వాత మనకి చెప్పాలి అనుకుంటే మనకి శక్తి లేకపోతే శివుడు కూడా శవంతో సమానం. నశక్తి శివ శవప్రాయ అంటారు. శక్తి ఉంది కాబట్టే ఉంటుంది. ఆ ఈకారం అనేదే ఈశ్వర తత్వం. ఆ ఈశ్వర తత్వం అనేదే ఈశ్వర ప్రణిధానేని క్రియాయోగ అంటారు. ఆ ఈశ్వర ప్రణిధానం అనేది యోగంతో మనం కలపాలి అంటే ఈకారము స్వకారము మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకు అవుతుంది. అదే సోహం, సోహం శ్వాస తీసుకునేటప్పుడు హంగా మారుతుంది. అదే హంసహ అంటారు. హం సహ, హం సహ, హం సహ. ఉపనిషత్తులన్నీ హంస 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 అని చెప్పాయి. యోగ పుస్తకాలన్నీ యోగపరమైనవన్నీ కూడా సోహం అని చెప్పాయి. ఆధ్యాత్మిక పరమైనవి స్వరము అని చెప్పాయి. మనం ఇప్పుడు శ్వాస అని మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఒకటే. దీన్ని పట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఇవి శివ స్వరోదయ అనేది శివుడు పార్వతికి 395 శ్లోకాలు చెప్పారు. అలాగే స్వరశాస్త్ర చింతామణి, జీవ బ్రహ్మైక రాజయోగ సారామృతం, వీటిల్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా ఈ పుస్తకంలోకి వచ్చింది. కాబట్టి దాన్ని ఇంకా ఫాలో అవ్వండి. రోజు మీకు ఒక డైరీ లాగా ఆ పుస్తకం ఉపయోగపడుతుంది. మీకు భౌతిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, భౌతిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలని నుంచి బయటపడడానికి శ్వాస అనేది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. పాద పద్మాలకు హృదయపూర్వక ప్రణామాలు. ఆత్మబంధులందరికీ సాయిరామ్. ఈ కొద్ది సమయంలో అన్ని విశేషాలు చెప్పరు కాబట్టి రాత్రి మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే ఆ పుస్తకంలో. బీపీ ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గదు. ఆ బీపీ ఎలా తగ్గించుకోవాలి రాశారు. మనము పెళ్లిచూపుల పోయేటప్పుడు ఎలా ఉండాలి అనేది రాశారు. డైజెషన్ కాకపోతే డైజెషన్ సిస్టమ్ రాశారు. వ్యాపారం రాకపోతే రాశారు. ఇతరుల నుంచి అప్పులు రాకపోయినా రాశారు. చాలా సింపుల్ టెక్నిక్. గంటలు ధ్యానం చేసి సాధించేదంతా సింపుల్. ఈ శ్వాస ద్వారా ఎలా టెక్నిక్ చేయాలనో వాళ్ళు తెలియజేయటం. ఒక పుస్తకం ఒక గ్రంథం రాయడానికి 7 సంవత్సరాలు పట్టింది మాస్టర్ గారికి. 7 years. మనం 600 రూపాయలు ఇచ్చి 20 రోజుల్లో చదవచ్చు ఆ బుక్. నేను ఆ గ్రంథాన్ని మొత్తం ఆకలింపు చేసుకున్నాను. ఈ గ్రంథం కూడా సార్ ఫస్ట్ నాకు వేస్త్రపేట రాజేష్ గారని ధ్యానం చేస్తుంటే వారికి మాస్టర్స్ కనపడ్డరు. ఈ గ్రంథం తీసుకుపోయి కృష్ణమోహన్ గారికి ఏమని వారు నాకు పంపించారు సార్. అది రాశారు గురువు గారికి అని రాసి నాకు ఆ గ్రంథం ఫస్ట్ నా కాడికి వచ్చింది. అది ఎట్లా తెలిసిందంటే మాస్టర్స్ చెప్పారంట ఆ గ్రంథం ఇస్తే వారికి తెలిస్తే చాలామందికి తెలుస్తుందని చెప్పి. అట్లా మాస్టర్స్ ద్వారా నా దగ్గరికి ఆ పుస్తకం వచ్చింది. అందువల్ల దీన్ని వదిలిపెట్టుకోవద్దండి. ఓం సాయేశ్వరాయ సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి
तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ వైశాఖ్ కిషోర్ గారు స్వామివారికి దివ్య ప్రసాదాన్ని స్వామివారి ఛాయాచిత్రమైన స్వామి సుందరమైనటువంటి ఫోటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि